This conference will now be recorded. హలో అండి, అందరికీ వెల్కమ్. లెట్స్ స్టార్ట్. సో ఈ రోజు సెషన్ లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి మనకి ఇది వచ్చి మనకి నెట్ సెక్యూరిటీ గ్రూప్స్ అండి. సెక్యూరిటీ గ్రూప్స్ అండ్ వర్సెస్ అని చెప్పడానికంటే అండ్ నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. సో సింపుల్ గా నాకెల్ అంటారు. ఓకే, ఈ రెండింటి గురించి డిస్కస్ చేయాలి. అయితే ఈ రెండింటి గురించి మనం డిస్కస్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైర్ వాల్ అంటే ఏంటి, ఫైర్ వాల్ ఎలా పనిచేస్తుంది, ఆ తర్వాత మనకి స్టేట్ఫుల్ ఫైర్ వాల్ అంటే ఏంటి, స్టేట్లెస్ ఫైర్ వాల్ అంటే ఏంటి, ఇవి డిస్కస్ చేయాలండి. ఇవి డిస్కస్ చేసినాక మనకి సెక్యూరిటీ గ్రూప్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ ఏంటి, ఇప్పుడు దాకా మనం ఏం చేస్తున్నాం, మనం ఒక మెషిన్ క్రియేట్ చేసేటప్పుడు ప్రతిసారి నేను ఏం చెప్తున్నాను మీకు, స్టార్టింగ్ లో ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసాము. సో నేనేం చెప్తున్నాను, ఇలా సెలెక్ట్ చేయండి, నెక్స్ట్ రండి, తర్వాత మనం సెలెక్ట్ చేస్తున్నాం, విపిసి సెలెక్ట్ చేస్తున్నాం, నెక్స్ట్ అంటున్నాం, కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్ లో మనం ఇక్కడికి వస్తున్నాము. నేను స్టార్టింగ్ లో చెప్పిన సెక్యూరిటీ గ్రూప్ మీరు సెలెక్ట్ చేసేయండి, డిప్లాయ్ చేసేయండి చెప్పాను. సో ఆ దీని ఏమంటారు, ఈ సెక్యూరిటీ గ్రూప్ నుంచి డిస్కస్ చేయాల్సిన టైం వచ్చిందనమాట. సో ఏంటి సెక్యూరిటీ గ్రూప్ ఫస్ట్, ఆ తర్వాత మనకి నెట్వర్క్ ఎస్ఎల్ నుంచి మాట్లాడదాం. సో ఫస్ట్ ఏంటంటే మీకు వచ్చి నేను పిక్చర్ ఒకటి ఓపెన్ చేశాను అనుకోండి. సో ఇమాజిన్ మీకు వచ్చి ఇక్కడ వచ్చి మీకు ఒక లైనెక్స్ సర్వర్ ఉందనుకుందాం. మీకు ఇక్కడ వచ్చి ఒక లైనెక్స్ సర్వర్ ఉంది. ఈ లైనెక్స్ సర్వర్ కనెక్ట్ అవ్వాలి అంటే బేసిక్ గా మీకు ఇంటర్నెట్ నుంచి ఈ లైనెక్స్ సర్వర్ కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు ఆబ్వియస్ గా ఎవరంటే వాళ్ళు కనెక్ట్ అవ్వడం మనకి ఇష్టం లేదు. సో ఇంటర్నెట్ నుంచి మీకు కనెక్ట్ అవ్వాలా. అయితే ఇక్కడ ప్రతి ఒక్క సర్వర్ లో కూడా మీకు ఏముంటాయంటే పోర్ట్స్ ఉంటాయన్నమాట. పోర్ట్స్ అంటే ఏంటంటే, నేను చెప్పే పోర్ట్స్ ఎలాగుంటాయంటే, మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ప్రతి ఒక్క మీ సర్వర్ లో రన్ అయ్యే ప్రతి ఒక్క అప్లికేషన్ కి ఆ అప్లికేషన్ ఒక పోర్ట్ నెంబర్ లో ఉంటుందన్నమాట. ఎలా చెప్పొచ్చు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీవీలో ప్రోగ్రామ్ చూస్తున్నారు అనుకోండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు టీవీ న్యూస్ చూస్తున్నారు, టీవీ 9, టీవీ 5, సాక్షి టీవీ, ఇలా ఒక 5 ఛానల్స్ తీసుకోండి. మీరు 5 ఛానల్స్ చూస్తున్నారు కాబట్టి మీకు 5 కేబుల్స్ కావాలా? అట్లా కాదు కదా. సో మీకు ఒకటే కేబుల్ తీసుకుంటున్నారు. ఓకే, టాటా స్కైయో లేకపోతే ఏదైనా కూడా ఒకటి తీసుకుంటున్నారు. మీకు బేసిక్ గా ఆ పైన డిష్ దగ్గర నుంచి ఎన్ని కేబుల్స్ వస్తున్నాయి, మీకు ఒకటే కేబుల్ వస్తుంది. ఒకటే కేబుల్ వచ్చినా కూడా మీ రిమోట్ లో చేంజ్ చేస్తుంటే ఆటోమేటిక్ గా మీకు ఏమవుతుంది, ఛానల్ మారుతూ ఉంది. ఓకే, ఏ బేసిస్ లో మారుతూ ఉంది, బ్యాక్ ఎండ్ లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక్కొక్క ఛానల్ కి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ అలొకేట్ చేస్తున్నారు. ఓకే, ఈటీవీ అయితే ఈ ఫ్రీక్వెన్సీలో రావాలి, సాక్షి అయితే ఆ ఫ్రీక్వెన్సీలో రావాలి, టీవీ 5 ఈ ఫ్రీక్వెన్సీలో రావాలి అని చెప్పి వాళ్ళు ఇట్లా మీరు నెంబర్ నొక్కినప్పుడు బ్యాక్ ఎండ్ లో ఏమవుతుంది, ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుంది, మీకు ఆ ఛానల్ వస్తుంది. ఇది బ్యాక్ ఎండ్ లో జరుగుతుంది. అలాగే ఒక సర్వర్ లో మీరు మల్టిపుల్ అప్లికేషన్స్ టెక్నికల్ ఇన్స్టాల్ చేయొచ్చు. అంటే ఎలాగా, ఒక ఎంజినిక్స్ వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేయొచ్చు, ఒక టామ్ క్యాట్ సర్వర్ ఇన్స్టాల్ చేయొచ్చు, ఒక XYZ సర్వర్ ఇన్స్టాల్ చేయొచ్చు. ఒక్కొక్కటి ఒక్కొక్క పోర్ట్ లో రన్ అవుతుంది అనమాట. ఒక్కొక్క పోర్ట్ లో. అందుకే ఇప్పుడు ఏ రకంగా అయితే టీవీలో మనకి 2 ఛానల్స్ కి ఒకే ఫ్రీక్వెన్సీ ఇస్తే తలనొప్పి వస్తుందో, అలాగే మోస్ట్ ప్రాబబ్లీ మనం ఒక సర్వర్ లో దాన్ని ఏమంటాం, రెండు అప్లికేషన్లు విత్ సేమ్ పోర్ట్ నెంబర్ డిప్లాయ్ చేయమండి. ఆ పోర్ట్స్ ఎక్కడి నుంచి ఉన్నాయంటే మీకు యాక్చువల్ గా మీకు సో 0 to 65,000 చేంజ్ దాకా ఉన్నాయండి. 65,000 పోర్ట్స్ అవన్నీ మీకు అవసరం లేదు బేసిక్ గా. బట్ 0 to 65,000 ఉన్నాయన్నమాట. దీంట్లో మీకు వెల్ నోన్ పోర్ట్స్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు రోజు SSH కనెక్ట్ అవుతున్నారు. SSH ఏంటి మీరు చూసినట్లయితే TCP/22 అన్నమాట. ఈ పోర్ట్ లో కనెక్ట్ అంటే మీరు SSH కనెక్ట్ అవ్వాలంటే ఈ పోర్ట్ అసైన్ చేసి ఉండాలి, అలౌ చేసి ఉండాలి. అలాగే విండోస్ RDP తీసుకోవాలనుకోండి, మీకు వచ్చి TCP/3389 అన్నమాట. ఓకే, అలాగే మీరు HTTP వెబ్సైట్ కనెక్ట్ అవ్వాలనుకోండి, ఏంటది TCP.80/80. అదే HTTPS తీసుకోవాలనుకోండి TCP/440. ఇలా మీకు ప్రతి ఒక్క ప్రోటోకాల్ కి మీకు బేసిక్ గా
మీకు ఒక పోర్ట్ నెంబర్ అసైన్ అయి ఉంటుంది. కొన్నిసార్లు ఏందంటే సేమ్ పోర్ట్ నెంబర్ అసైన్ అవుతుందన్నమాట. మనం చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ ఇవన్నీ డిఫాల్ట్ అన్నమాట. ఇలా చాలా పోర్ట్ నెంబర్స్ ఉంటాయి. సో కాబట్టి ఇప్పుడు ఈ ఇంటర్నెట్ నుంచి నేను డైరెక్ట్‌గా సర్వర్ కనెక్ట్ అవ్వాలి అనుకుంటే, ఏది ఈ లైనక్స్ సర్వర్ కనెక్ట్ అవ్వాలనుకుంటే, మధ్యలో మీకేముంటుందంటే ఈ ఫైర్‌వాల్ అనే ఒక కాన్సెప్ట్ వస్తుందండి. ఇక్కడ మీకు ఫైర్‌వాల్ అనే కాన్సెప్ట్ వస్తుందన్నమాట. ఈ ఫైర్‌వాల్ అని ఉంటుంది. అది సెక్యూరిటీ గ్రూపా, నెట్వర్క్ ఏసీల పక్కన పెట్టేయండి. ఫైర్‌వాల్ ఉంటుంది. ఫైర్‌వాల్ యొక్క ముఖ్య వర్క్ ఏంటంటే, యాక్చువల్‌గా ముఖ్య పని ఏంటంటే ఇక్కడ ట్రాఫిక్‌ని అలౌ చేయడం, స్టాప్ చేయడం. సో ఇక్కడ మనం ఈ ఫైర్‌వాల్ మధ్యలో ఉంది కాబట్టి, ఈ ఫైర్‌వాల్ అనేది ఏందంటే, మీ ఇంట్లో మెయిన్ గేట్ లాగా అనుకోండి. ఓకేనా? సో లైనక్స్ వచ్చి మీ ఇల్లు అనుకోండి. ఓకే. ఇల్లు అనుకోండి. ఇంటర్నెట్ వచ్చి ఏంటి? ఇంటర్నెట్ వచ్చి ఔట్ సైడ్ యువర్ హౌస్ అనుకోండి. బజార్ అనుకోండి యాక్చువల్‌గా. నౌ ఇప్పుడు ఏమవుతుందంటే, మీకు బజార్‌లోంచి ఇంటికి రావడాన్ని ఏమంటామంటే మనం బేసిక్‌గా ఇన్‌బౌండ్ అంటాం. ఇన్‌బౌండ్ కావాలని రెడ్ ఏసారంటే అంటే డేంజర్ సిగ్నల్ కాబట్టి యాక్చువల్‌గా. ఓకే. దీన్ని ఇన్‌బౌండ్ అంటాం. అలాగే మనం లోపల నుంచి బయటికి వెళ్ళాలనుకోండి. అంటే ఇంట్లో నుంచి బయటికెళ్తున్నాం అనుకోండి. ఇప్పుడైతే ఇంట్లో నుంచి బయటికెళ్ళడం కూడా డేంజరే అనుకోండి. అది వేరే విషయం. బట్ మామూలుగా చెప్తున్నాను. ఇదేమంటారంటే ఔట్ బౌండ్ అంటారన్నమాట. మీకు ఔట్ బౌండ్, ఇన్‌బౌండ్ మరియు ఔట్ బౌండ్. సో అంటే అర్థం ఏంటంటే బయట నుంచి ట్రాఫిక్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి ఇప్పుడు మన ఈ సర్వర్ ఉంది కదా! మీరు చూసినట్లయితే ఈ ఈ విండోస్ సర్వర్ ఉంది. నేను బేసిక్‌గా దాన్ని పింగ్ చేశాననుకోండి ఇక్కడికొస్తాను. పింగ్ అని చెప్పి ఇలా ఇచ్చాననుకోండి. మీకు పింగ్ అవుతుంది గదా! అంటే ట్రాఫిక్ ఎళ్తుందన్నమాట. మీకు గుర్తుపెట్టుకోండి ఏం జరుగుతుంది బ్యాక్ ఎండ్‌లో ఇక్కడ కేర్‌ఫుల్‌గా బాగా గుర్తుపెట్టుకోవాల్సిందేందంటే పింగింగ్ అని చెప్పి ఇదన్నమాట. అంటే ట్రాఫిక్కు ఇక్కడి నుంచి అక్కడ ఆ సర్వర్‌కెళ్తుంది యాక్చువల్‌గా. ఎళ్ళినప్పుడు మీకేమవుతుందంటే చూడండి రిప్లై ఫ్రమ్ అంటే రిప్లై వచ్చిందన్నమాట. ఫస్ట్ కనెక్ట్ అయింది. రిప్లై వచ్చింది మీకు యాక్చువల్‌గా. కనెక్ట్ అవ్వాలి. సో కాబట్టి ట్రాఫిక్ అనేది ఏందంటే ఒక సైడే గాదండి గుర్తుపెట్టుకోండి. ఒక్క సైడే గాదు. ఓకే. సో ట్రాఫిక్ అనేది ఏంటంటే 2 సైడ్‌లు ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా షాప్‌కెళ్ళి డబ్బులిస్తే అతను మీకు గ్రోసరీ ఇస్తాడు వెనక్కి. సో అది ట్రాఫిక్ అన్నమాట. మీరు ఇన్‌బౌండ్ ట్రాఫిక్ ఏంటక్కడ డబ్బులు అతనికి ఇవ్వడం. ఆ డబ్బులు తీసుకొని దాని రిప్లై‌గా సరుకులు మీకు ఇవ్వడం ఏంటి ఔట్‌బౌండ్ ట్రాఫిక్. ఓకే. అలాగే ఇక్కడ గూడా మీకేమవుతుంది మీరు చూసినట్లయితే మీకు ఈ సర్వర్ కనెక్ట్ అయినప్పుడు మీకు ఈ ఫైర్‌వాల్ ద్వారా కనెక్ట్ అయ్యి మళ్ళీ రిప్లై మీకొస్తుందన్నమాట. ఓకే. సో కాబట్టి ఇక్కడ మీకు ట్రాఫిక్ కనెక్ట్ అవుతుంది. తర్వాత రిప్లై వస్తుంది. సో ఇదొచ్చి ఇన్‌బౌండ్, ఇది ఔట్‌బౌండ్ అవుతుంది యాక్చువల్‌గా. ఓకేనా? సరే. ఇప్పుడు మనం ఈ ఫైర్‌వాల్ అనేది ఏం చేస్తుందంటే మీకు ఫైర్‌వాల్‌లో స్టేట్‌ఫుల్ అండ్ స్టేట్‌లెస్ 2 ఉంటాయండి. మీకు ఫైర్‌వాల్‌లో ఇక్కడ మీకు స్టేట్‌ఫుల్ అండ్ స్టేట్‌లెస్ కొన్ని ఉంటాయన్నమాట. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే స్టేట్‌ఫుల్ ఫైర్‌వాల్ గురించి మాట్లాడదాం. స్టేట్‌ఫుల్ ఫైర్‌వాల్ అంటే ఏంటంటే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్‌లో నుంచి ఈ లైనక్స్ సర్వర్‌కి నేను కనెక్ట్ అవ్వాలంటే మీరు ఇక్కడ నో. ఇన్‌బౌండ్ అండ్ అవుట్‌బౌండ్ యూ కెనాట్ సే ఇట్ యాస్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ కాదండి. నో. ఇట్స్ నాట్ ట్రూ. సో ఇక్కడికొచ్చి మనకేమవుతుందంటే సో టీసీపీ 22 అలౌ చేయాలి. ఎందుకు అలౌ చేయాలి? ఎందుకంటే అది ఎస్ఎస్హెచ్ కోసం. సెక్యూర్ అంటే మనం పుట్టి వాడుతున్నాం గదా! పుట్టిలో ఒక లైనక్స్ సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే అందుకే మీరు గమనించారో లేదో ఇక్కడ ఓపెన్ చేసినప్పుడు పుట్టి డిఫాల్ట్‌గా ఎస్ఎస్హెచ్ సెలెక్ట్ చేస్తే పోర్ట్ 22 అదే డిఫాల్ట్ సెలెక్ట్ అయ్యి ఉంటుంది ఎస్ఎస్హెచ్ మీకు 22 వచ్చుంటది చూడండి. ఎందుకంటే మనం ఆ పోర్ట్‌లో అంటే ఇప్పుడు ఏమవుతుందంటే సో ఫస్ట్ మీరు కనెక్ట్ అయ్యేటప్పుడు ఓకే. ఇంటర్నెట్ నుంచి కనెక్ట్ అయ్యేటప్పుడు ఈ టీసీపీ పోర్ట్ 22 ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఒకవేళ అలౌ చేసుంటే అప్పుడు మీరేం చేస్తుంది ఇక్కడ పోయి ఇక్కడ కనెక్ట్ అవుతుందన్నమాట. కనెక్ట్ అయ్యి మీకు రిప్లై ఏంటి? మీకొచ్చే బ్లాక్ స్క్రీనే. రిప్లై వస్తుంది గదా! రిప్లై వచ్చి ఇక్కడ బాగా ఆలోచించి చెప్పండి. ఇప్పుడు స్టేట్‌ఫుల్ అంటే ఏంటంటే, స్టేట్‌ఫుల్ అంటే ఏంటంటే మీరు ఒక్క సైడ్ ఓపెన్ చేస్తే అది పోయి కనెక్ట్ అయిపోయి
రిప్లై వస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే రిప్లైలో దానికి తెలుసు అనమాట ఫైర్ వాల్కి, ఇది బయటని ఆల్రెడీ ట్రాఫిక్ వచ్చింది, దానికి రిప్లైగా ఇది వెళ్తుంది అని చెప్పి దాన్ని వదిలేస్తుంది. దీని బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఆఫీస్కి వెళ్ళారు అనుకోండి, మీరు ఆఫీస్ వెళ్ళినప్పుడు ఐడి కార్డు చూపించి లోపలికి వెళ్తారు. అవునా? వెళ్ళిన వెంటనే సిస్టమ్ లాగిన్ చేసి మళ్ళీ లాక్ చేసి బ్రేక్ వస్తారు. అవునా? మోస్ట్ ప్రాబబ్లీ అందరూ చేసే పని. సో కాబట్టి మీరు బ్రేక్ వచ్చినప్పుడు మిమ్మల్ని ఐడి కార్డు అడుగుతాడా? నాకు తెలిసి అడగడు యాక్చువల్గా. ఏ నమ్మకంతో అడగడు? సెక్యూరిటీ మీరు తిరిగి బయటికి వెళ్తున్నప్పుడు, నేను చూస్తేనే కదా లోపలికి వెళ్ళాడు, అతనే బయటకు వస్తున్నాడు, మళ్ళీ ఎందుకు నేను చెక్ చేయడం ఏంటి? టైం వేస్ట్ కదా. అందుకే మీకు బయటికి వెళ్ళే గేట్ దగ్గర సెక్యూరిటీ ఉండదు. ఓకేనా? అంటే చెక్ చేయడు. వేరే లోపలికి వచ్చే గేట్ దగ్గరే ఉంటుందన్నమాట. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ. సో స్టేట్ఫుల్ అంటే అర్థం ఏంటంటే, మీకు ఒక సైడ్ ట్రాఫిక్ అలౌ చేస్తే, ఓకే, మీరు ఒక సైడ్ ట్రాఫిక్ అలౌ చేస్తే ఆటోమేటిక్ గా రెండో సైడ్ వచ్చేస్తుంది. ఓకే, సో కాబట్టి నేను ఏం చేశాను, మీకు ఇక్కడ ఇన్బౌండ్ అలౌ చేశాను అనుకోండి, ఇక్కడ ఇన్బౌండ్ అలౌ చేస్తే ఆటోమేటిక్ గా కనెక్ట్ అయ్యి రిప్లై వచ్చినప్పుడు దానికి తెలుసు అనమాట, ఓ రెస్పాన్స్ కాబట్టి వదిలేస్తుంది అనమాట. ఇది జరుగుతుంది. అలాగే ఇటు నుంచి కూడా మీరు అలౌ చేశారు అనుకోండి, ఇటు నుంచి అలౌ చేసి ఇట్లా కనెక్ట్ అవుతుంది. సో ఇటు నుంచి కనెక్ట్ అయ్యి మళ్ళీ రివర్స్ వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే అలా మీకు అటు సైడ్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు యాక్చువల్ గా. దీన్ని ప్రాక్టికల్ గా టెస్ట్ చేయాలి, నేను చెప్తుంది నిజమా కాదా అని చెప్పి. అందుకని మనం ఏం చేద్దాం, ఫస్ట్ నేను ఒక EC2 సర్వర్ డిప్లాయ్ చేస్తాను మీకు. ఒక నిమిషం ఆగండి, లెట్ మీ క్లోజ్ ఆల్ దిస్. ఇప్పుడు డెవాప్స్ క్లాస్ అయిపోయింది. ఓకే, సో లాంచ్ ఇన్స్టెన్స్ అంటాను, T2 మైక్రో తీసుకుంటాను. ఇక్కడికి వచ్చి గ్రీన్ VPC, ఇక్కడికి వచ్చి పబ్లిక్ సబ్నెట్ 1, సో యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాగ్స్, సో సర్వర్ 1 అంటాను, కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్ అని. నేనేం చేస్తానంటే, నేను బేసిక్ గా ఏ సెక్యూరిటీ గ్రూప్ అసైన్ చేయ తలుచుకోలేదండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇదేం చేస్తానంటే, డిలీట్ లేటర్ అని ఒక పేరు ఇస్తాను, యాక్చువల్గా ఇవ్వకూడదు. ఓకే, బట్ రూల్స్ ఏం లేవు చూడండి. నేనేం చేశాను, లాంచ్ అన్నాను, అది నాకు వార్నింగ్ ఇస్తుంది యాక్చువల్గా. ఏమంటుంది, లాంచ్ అంటే ఓకే, లాంచ్ అయిపోయింది, గుడ్. సో ఏం చేశాను, నేను ఒక లైనక్స్ సర్వర్ని డిప్లాయ్ చేశానండి. ఒక లైనక్స్ సర్వర్ని డిప్లాయ్ చేసి దానికి సెక్యూరిటీ గ్రూప్ ఏం అసైన్ చేశాను, సెక్యూరిటీ గ్రూప్ వచ్చి దాంట్లో రూల్స్ ఏం లేవు. బై ద వే, మీకు సెక్యూరిటీ గ్రూప్ లో రూల్స్ ఏం లేవన్నమాట. సో మన సెక్యూరిటీ గ్రూప్ వచ్చి ఇది. ఓకే, సో మీరు చూస్తే అవుట్ బౌండ్ రూల్ డిఫాల్ట్ గా ఉంటుంది. అవుట్ బౌండ్ రూల్ వచ్చి మీకు డిఫాల్ట్ గా ఉంటుంది. సో నేను ఏం చేస్తానంటే, ఇక్కడికి వచ్చి దీన్ని కూడా తీసేస్తాను. సో ఎడిట్ అవుట్ బౌండ్ రూల్స్ అని చెప్పి, డిలీట్ అని చెప్పి, సేవ్ రూల్స్ అంటాను. సో మీరు చూసినట్లయితే మీకు ఇన్బౌండ్ ఏమీ రూల్ లేదు, యాజ్ వెల్ యాజ్ మీకు అవుట్ బౌండ్ ఏమీ రూల్ లేదు. ఓకే, సో కాబట్టి గేట్కి తాళం వేస్తుంది. సో లోపలికి ఎవరు రాలేరు, బయటికి ఎవరు పోలేరు. ఇప్పుడు ఈ సర్వర్ కి మీకు కనెక్ట్ చేయడానికి ట్రై చేసామనుకోండి, యాక్చువల్ గా ఓకే, సో మీకు కనెక్ట్ కాదు. సో ఇక్కడికి వచ్చి EC2 యూజర్ అని వచ్చి ఓపెన్ అన్నాను అనుకోండి, ఆబ్వియస్ గా మీకు ఏం రాదు, మీకేమవుతుంది, కనెక్షన్ టైమ్డ్ అవుట్ అని వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడన్నా కనెక్షన్ టైమ్డ్ అవుట్ వచ్చిందంటే దానికి మీ ఆథెంటికేషన్ కి సంబంధం లేదండి. మీరు దాన్ని ఏమంటారు, ఎట్లా ఉంటుందంటే చేతి దెబ్బ తగిలితే కాలు కట్టేసుకున్నట్టు ఉంటుంది. ఓకే, సో వచ్చింది నెట్వర్క్ ఇష్యూ, అంటే నెట్వర్క్ టైమ్డ్ అవుట్, దానికి మీ ఐడి పాస్వర్డ్ పని చేయకపోవడానికి ఏమి సంబంధం చెప్పండి. ఐడి పాస్వర్డ్ పని చేయాలంటే ముందు మీరు కనెక్ట్ అవ్వాలి కదా. సో కనెక్షన్ టైమ్డ్ అవుట్ వచ్చింది. నా ఇది కనెక్షన్ టైమ్డ్ అవుట్ వచ్చినాక మీరు ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయగలరు బేసిక్ ఇది ప్రాబ్లమా కాదా అని. సో వన్ ఆఫ్ ద ఈజీ మెథడ్ ఏంటంటే పింగ్ వాడచ్చు. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి పింగ్ అని ఇచ్చి, పింగ్ అని ఇచ్చాను అనుకోండి, నాకు పబ్లిక్ అయిపోయి రిజాల్వ్ అవుతుంది కానీ పేరు, కానీ కనెక్ట్ కావట్లేదు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు పింగ్ వాడకూడదు. ఎప్పుడు పింగ్ ఎందుకు వాడకూడదు అంటే, చాలా కంపెనీలో ఆర్ చాలా ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్స్ లో వాళ్ళు ఏం చేస్తారంటే పింగ్ ని డిజేబుల్ చేస్తారు. పింగ్ ని ఎందుకు డిజేబుల్ చేస్తాము, ఎందుకంటే బికాస్ ఆఫ్ ద సెక్యూరిటీ అన్నమాట. మీరు వాడాల్సింది ఏంటంటే యాక్చువల్ గా టెల్నెట్ వాడాలి.
టెల్నెట్ వాడి ఓకే, టెల్నెట్ వాడి బై డిఫాల్ట్గా అనేబుల్ అయి ఉండదండి, ఈ టెల్నెట్ అనేబుల్ చేయాల్సి వస్తుంది. టెల్నెట్ వాడి మీరు ఇలా ఇచ్చి మీకు ఎస్ఎస్హెచ్ ఏంటి పోర్టు 22 ఇట్లా ఇచ్చారనుకోండి, దీనికి కనెక్ట్ అవ్వాలా. సో కాబట్టి పింగ్ పని చేయలేదు అనుకోండి, మీరు కన్ఫర్మ్ చేసుకోవద్దు. ఓకే, ఏంటి సర్వర్ డౌన్ అయిపోయిందని కన్ఫర్మ్ చేయొద్దు. మీరు ఏం చేస్తారు, టెల్నెట్ వాడి ట్రై చేయండి కనెక్ట్ అవ్వడానికి. ఓకే, సో కనెక్ట్ అయింది అనుకోండి, ఇట్స్ గుడ్. ఆబ్వియస్ గా కనెక్ట్ కాదు. సో నెక్స్ట్ మీకు ఎలా ట్రబుల్ షూట్ చేయాలని చెప్తున్నాను. సో మీకు ఏమవుతుందంటే అనేబుల్ టు కనెక్ట్ అని వస్తుంది. సో నేను చూసారా మీకు ఏమవుతుంది, కుడ్ నాట్ ఓపెన్ ద కనెక్షన్ టు ద హోస్ట్, కనెక్షన్ ఫెయిల్డ్ అని వచ్చింది. ఓకే గుడ్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వెనక్కి వెళ్ళి, ఓకే మీరు చూసి అవుట్ బౌండ్ రూల్స్ ఏం లేవు, ఇన్బౌండ్ రూల్స్కి వచ్చి ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్ అని చెప్పి యాడ్ రూల్ అని చెప్పి ఇక్కడ నేను ఏం చేస్తాను, ఎస్ఎస్హెచ్ ఓపెన్ చేస్తాను. ఎస్ఎస్హెచ్ అని చెప్పి ప్రస్తుతం ఎక్కడి నుంచైనా అని చెప్పేసి ఓకే సేవ్ రూల్స్ అంటాను, మీకు సేవ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మళ్ళీ మీరు పింగ్ చేశారు అనుకోండి, పింగ్ చేసే పని చేయదు, అదే చెప్తుంది. మీరు ఎప్పుడు పింగ్ తో కన్ఫర్మ్ చేసుకోవచ్చు, పింగ్ పని చేయదు. పింగ్ ఏమంటారంటే ఐసిఎంపి అంటారండి. ఐసిఎంపి అంటే ఇంటర్నెట్ కంట్రోల్ మెసేజ్ ప్రోటోకాల్, అదొక డిఫరెంట్ ప్రోటోకాల్ అన్నమాట. సో కాబట్టి చాలా మంది ఐసిఎంపి అనేది డిజేబుల్ చేసి ఉంచుతారు. అందువల్ల మనం ఏం చేస్తాము, అందువల్ల మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా మీకు నేను వచ్చి టెల్నెట్ వాడండి. ఇంతకు ముందులాగా మనకి ఇది పని చేయలేదు కదా, టెల్నెట్ వాడండి. టెల్నెట్ వాడండి. టెల్నెట్ వాడితే ఏమవుతుంది, మీరు చూస్తే చూడండి కనెక్ట్ అయిందా, ఇంత ముందులాగా ఇష్యూ రాలేదు, పింగ్ కాలేదు కానీ టెల్నెట్ కనెక్ట్ అయింది. సో కాబట్టి మీకు మీరు అది ఏమర్థం చేసుకోవాలా, ప్రతిసారి పింగు లేదు కాలేదు కాబట్టి డౌన్ అని మీరు చేయాల్సిన పని లేదు, మీకు కనెక్ట్ అయింది. ఇప్పుడు నేను మళ్ళీ ఇది క్లోజ్ చేస్తాను, ఇది క్లోజ్ చేసేసి ఇక్కడికి వచ్చి ఇందాక మన డిస్కనెక్ట్ వచ్చింది కదా, ఓకే కొట్టి రైట్ క్లిక్ లేదంటే మనం దీని పేరేంటి ఓపెన్ అన్న, ఈసారి కనెక్ట్ అయింది చూడండి. ఓకే సో ఇక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేయాలి, యాక్చువల్గా నేను ఇన్బౌండ్ మాత్రమే అలౌ చేశానండి. మీరు గమనించినట్లయితే మీకు ఇన్బౌండ్ మాత్రమే అలౌ చేశాను. ఇక్కడ ఇన్బౌండ్ అలౌ చేయడం వల్ల ఏం జరిగింది, సో ఇక్కడికి వెళ్ళాను అనుకోండి, నేను మీకు పిక్చర్లో ఏం చెప్పాను చూడండి, ఇన్బౌండ్ రూమ్ ఇక్కడ మీరు చూసారనుకోండి, క్లోజ్ ఆల్ దిస్. ఓకే రూల్స్ ఇంత ముందుదే బాగుంది యాక్చువల్గా, వీళ్ళు ఊరిని చేంజ్ చేస్తా అన్ని. ఓకే సో సెక్యూరిటీ గ్రూప్ ఇది ఇచ్చున్నాను. ఓకే ఇంతకుముందు చాలా బాగుండేదండి స్క్రీన్, వీళ్ళు చేంజెస్. ఓకే ఓకే రైట్, సెలెక్ట్ చేయండి. కింద ఉంటాయి చూడండి, ఇక్కడ వచ్చామనుకోండి, మీరు చూస్తే అవుట్ బౌండ్ రూల్స్ చూసారు అనుకోండి, అవుట్ బౌండ్ రూల్స్ మీరు చూసినట్లయితే ఏమీ లేదు, ఇన్బౌండ్ రూల్స్ మాత్రమే నేను అలౌ చేస్తున్నాను. అది కూడా ఏంటి, ఎస్ఎస్హెచ్. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ, మీకు ట్రాఫిక్ నేను కనెక్ట్ అయినప్పుడు ఫస్ట్ టీసీపీ సెలెక్ట్, ఓకే పోర్ట్ అలౌ చేసింది, నేను అలౌ చేస్తాను, ఇది కనెక్ట్ అయింది. ఇది కనెక్ట్ అయిపోయి రివర్స్ వస్తున్నప్పుడు ఇది ఇది అడుగుతుంది అనమాట, ఏంటి మరి నువ్వు రివర్స్ వెళ్తున్నావు అలౌ చేస్తా అంటే తెలుస్తుంది, చెప్తుంది అనమాట ఫైర్ వాల్ తెలుసు కాబట్టి, ఓహో ఇది ఆల్రెడీ రిప్లై వెళ్తుంది, ఆల్రెడీ నేను అలౌ చేసిన దానికి అని చెప్పి ఇలా వెళ్ళిపోతుంది అనమాట. ఓకే ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇప్పుడు నేను లైనక్స్ సర్వర్ నుంచి AWS కి పింగ్ చేయడానికి ట్రై చేస్తా, ఏమవుద్దో చూద్దాం. మీకు లైనక్స్ నుంచి AWS పింగ్ చేశాను అనుకోండి, ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ పింగ్ www.google.com అన్నాను అనుకోండి, మీకు పోదనమాట. ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఈసారి ట్రాఫిక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ట్రాఫిక్ అనేది మీకు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, అవునా.
ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వెళ్తుంది అనమాట. ట్రాఫిక్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వెళ్తుంది కాబట్టి మీరు చూస్తే అవుట్ బౌండ్ రూల్ ఏం లేదుగా, మీకు అవుట్ బౌండ్ రూల్ ఏం లేదు. సో ఆబ్వియస్ ఇక్కడ ఏమవుతుంది, ట్రాఫిక్ వచ్చి మీకు బ్లాక్ అయిపోతుంది. సో మీకు ఇన్బౌండ్ అలౌ చేసినప్పుడు ఏమవుతుంది మీకు, సో ట్రాఫిక్ ఇలా కనెక్ట్ అయింది, రిఫర్స్ వెళ్ళేటప్పుడు ఏం చెక్ చేయదు ఎందుకంటే అలౌ చేసింది. అదే మీరు లైనక్స్ సర్వర్ నుంచి పింగ్ చేశారనుకోండి, ఫైర్ వాల్ తెలుసు అనమాట, ఇది రిప్లై కాదు, మీకు సోర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, లైనక్స్ సర్వర్ నుంచి వస్తుంది, దానికి ఏం అవుట్ బౌండ్ అలౌ చేయలేదు కాబట్టి నేనేమి అలౌ చేయను అంటుంది. సో దీన్ని చేయాలంటే నేను ఏం చేయాలి, నాకేం కావాలి యాక్చువల్గా, నేను అవుట్ బౌండ్స్కి వెళ్తాను. అవుట్ బౌండ్కి వచ్చి నేనేం చేస్తాను, ఎడిట్ ఇన్బౌండ్ అవుట్ బౌండ్ రూల్స్ అని చెప్పి ఇక్కడికి వచ్చి ఓకే. సో పింగ్ అనేబుల్ చేయాలంటే ఏం చేయాలంటే మీరు కిందకు వచ్చారనుకోండి, ఓకే, మామూలుగా ఆల్ ట్రాఫిక్ ఇచ్చేస్తారు అవుట్ బౌండ్, బట్ స్టిల్ మీరు ఇక్కడ ఐసిఎంపి అని రావాలండి. చూడండి ఇక్కడ ఐసిఎంపి అని చూడండి, ఆల్ ఐసిఎంపి IPv4 అని ఇచ్చాను అనుకోండి, ఎనీవేర్ అని చెప్పి ఇప్పుడు సేవ్ చేశాను అనుకోండి, ఇప్పుడు పింగ్ అవుతుంది చూడండి. ఓకే. సో కాబట్టి మరి మీరు మళ్ళీ అటు నుంచి పింగ్ చేస్తే కాదు చూడండి, అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ నుంచి పింగ్ చేసామని కాదు మళ్ళీ మీకు. సో ఇక్కడ పింగ్ అన్నాం అనుకోండి, నేను వేరే దాన్ని పింగ్ చేస్తున్నా, ఆగండి, దేని పింగ్ చేస్తున్నాను, ఇన్స్టెన్స్ దీనికి ఏదో పింగ్ చేయాల్సింది. ఓకే, సో నేను ఏం చేస్తాను, పింగ్ అని చేసి ఇట్లా ఇచ్చాను అనుకోండి, మీకు పింగ్ కాదు, కమాన్, పింగ్ కాదు. పింగ్ ఎందుకు కావట్లేదు, సో ఇది పింగ్ ఐసిఎంపితో ప్రోటోకాల్తో పోయింది అనుకోండి, కానీ పిక్చర్ లో మీరు చూసినట్లయితే మనం SSH అనేబుల్ చేసాం, అందుకే మీకు SSH పనిచేస్తుంది, మీరు చూసారా ఇంకా కనెక్ట్ అయినాం, కానీ పింగ్ పని చేయదు అనమాట, ఎందుకంటే మనం అలౌ చేయలేదు కాబట్టి. సో నేను అలౌ చేయాలంటే ఏం చేయాలా, సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి -t అని ఇచ్చేస్తా, అంటే కంటిన్యూస్ పింగ్ అవ్వమని చెప్తాను. ఇక్కడికి వచ్చి మళ్ళీ నేను ఏం చేయొచ్చు, ఇన్బౌండ్ రూల్స్కి వచ్చి ఎడిట్ రూల్స్ అని చెప్పి యాడ్ రూల్ అని చెప్పి నేను ఏం చేయొచ్చు, ఆల్ ఐసిఎంపి ట్రాఫిక్ అని చెప్పి, ఓకే, సో ఇప్పుడు స్టార్ట్ అయింది చూడండి. సో ఇదండి మీకు స్టేట్ఫుల్ ఫైర్ వాల్ అంటే. స్టేట్ఫుల్ ఫైర్ వాల్ అంటే సింపుల్ గా ఏంటి, మీరు ఒక్క సైడ్ అలౌ చేస్తే రెండో సైడ్ అలౌ చేయాల్సిన పని లేదు, సో అది గుర్తు పెట్టుకుంటుంది. ఓకే, ఈ కాన్సెప్ట్ అర్థమైందా ఫస్ట్ మీకు, తర్వాత మనం టెస్ట్ చేస్తాం. ఇక్కడ కాన్సెప్ట్ అర్థమైందండి. యా, ఇది టెల్నెట్ ఏ పోర్ట్ మీద రన్ అవుతుంది మరి? టెల్నెట్ కి ఏం పోర్ట్ లేదండి, దట్ ఈస్ ఎ టూల్ యాక్చువల్ గా. సో మీరు పోర్ట్ టెస్ట్ చేయడానికి టెల్నెట్ వాడతారు, టెల్నెట్ నేమ్ తర్వాత ఏ పోర్ట్ టెస్ట్ చేయాలో ఆ పోర్ట్. సో స్టేట్ఫుల్ కి స్టేట్లెస్ కి ఏమన్నారు, ఐసిఎంపి అని ఇవ్వకుండా ఇన్బౌండ్ రూల్ లో టెల్నెట్ చేసింటే వచ్చేది కదండి. మీకు రూల్ అలౌ చేయకుండా టెల్నెట్ చేసినా ఏ నెట్ చేసినా రాదండి, నేను అలౌ చేస్తేనే టెల్నెట్ పనిచేస్తుంది. సో మీకు టెల్నెట్ అనేది ఏంటి, ఒక టూల్ మాత్రమే, ఆ టూల్ తో మీరు ఏం చేయొచ్చు, బేసిక్ గా చెక్ చేయొచ్చు పలానా పోర్ట్ ఓపెన్ లో ఉందా లేదా టెస్ట్ చేయడానికి వాడే టూల్ మాత్రమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు టెల్నెట్ మనం ఇప్పుడు టెల్నెట్ అని ఉందనుకోండి, ఓకే, సో సో ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడి నుంచి అక్కడ చేయాలనుకున్నప్పుడు అండి టెల్నెట్, మీరు టెల్నెట్ సపరేట్గా టెల్నెట్ ఇన్స్టాల్ చేయడానికి కాదు, మీరు చెప్పే టెల్నెట్ వేరే, నేను చెప్పే టెల్నెట్ వేరే, ఓకేనా. సో ఇప్పుడు ఈ టెల్నెట్ అనేది ఏంటి యాక్చువల్గా, నేను ఏం చేయదలుచుకున్నాను, నేను ఎందుకు వాడతాం బేసిక్గా, పాత కాలంలో వాడేవాళ్ళండి, కొత్త కాలంలో ఇప్పుడు వాడరు ఎవరు, ఎందుకంటే అది ఇట్స్ నాట్ సెక్యూర్ బేసిక్గా. టెల్నెట్ అనేది అంటే ఫుల్ ఫామ్ వచ్చి సారీ టెల్నెట్ కాదు, టెల్నెట్. సో టెల్నెట్ అనేది టెలిఫోన్ నెట్వర్క్ బేసిక్గా, దీని ముఖ్యమైన ఓకే, సో దీని ముఖ్యమైన విషయం ఏంటంటే యాక్చువల్గా అవతల పోర్ట్ ఓపెన్ లో ఉందా లేదా అది చెక్ చేయడానికి వాడతారు యాక్చువల్గా. ఇప్పుడు నేను 22 అని ఇచ్చాను అనుకోండి, ఇదేం చేస్తుంది, అక్కడ పోయి చెక్ చేస్తుంది, చెక్ చేసి కనెక్ట్ అయితే ఇది ఇస్తుంది అనమాట, లేదనుకోండి ఇవ్వదు, దానికోసం మాత్రం వాడండి, ఓకే, ఇంకా దేనికి అవసరం లేదు మీకు. నౌ ఇక్కడ మీకు స్టేట్ఫుల్ ఫైర్ వాల్ అంటే అర్థమైందా, ఇన్బౌండ్ అలౌ చేస్తే అవుట్ బౌండ్ అలౌ చేయాల్సిన పని లేదు, అవుట్ బౌండ్ అలౌ చేస్తే ఇన్బౌండ్ అలౌ పని చేయాల్సి, ఎందుకంటే అది గుర్తు పెట్టుకుంటుంది. ఈ కాన్సెప్ట్ క్లియర్ అయిందా, ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ? ఫైన్,
ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇప్పుడు మనం టెస్టింగ్ చేయాలి యాక్చువల్గా. సో నేను ఏం చేస్తాను, ఇక్కడ మనకి 2 సర్వర్స్ ఉన్నాయండి. ఓకే, ఇక్కడ మీకు గ్రీన్ సర్వర్ ఉంది యాజ్ వెల్ యాజ్ గ్రీన్ విఎం. రెండు ఒకే VPC లో ఉన్నాయి, దాంట్లో డౌట్ లేదు. మీరు చూస్తే గ్రీన్ విఎం గ్రీన్ VPC లో ఉంది, యాజ్ వెల్ యాజ్ ఇది కూడా గ్రీన్ VPC లో ఉంది యాక్చువల్. అంటే రెండు పక్క పక్కనే ఉన్నాయి. దీని IP అడ్రస్ వచ్చి మీకు అంటే మీరు కనిపిస్తుంది కదా స్క్రీన్, అదే అనమాట 10.1.100. దీని IP వచ్చి 10.1.60. ఓకే, నౌ ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ రూల్స్ లో అలవు డినై అనే కాన్సెప్ట్ లేదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి వచ్చి నేను బేసిక్ గా ఈ 2 రూల్స్ తీసేసాను అనుకోండి, మొత్తం డినై అంటే ఏం పర్మిషన్ లేదనమాట. సో బై డిఫాల్ట్ గా సెక్యూరిటీ గ్రూప్ లో వచ్చి ఎటువంటి పర్మిషన్స్ ఇవ్వరు. మీకు ఏ పర్మిషన్స్ కావాలో అది యాడ్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఏమైంది, నాకు డిస్కనెక్ట్ అయిపోయింది అలా యాక్చువల్గా. మీరు చూస్తే మీకు ఇంకా డిస్కనెక్ట్ కాలేదు, డిస్కనెక్ట్ అయిపోయింది అలా యాక్చువల్గా. ఎందుకంటే మీకు ఇన్బౌండ్ అనేది లేదు కాబట్టి. సో అవుట్ బౌండ్ మాత్రం అలౌ చేశాను కాబట్టి నేను యాక్చువల్గా ఇది ఒక పని చేస్తాం ఆగండి. సో మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి ట్రై చేశాను అనుకోండి, మీకు ఎర్రర్, ఎందుకంటే ఆల్రెడీ ఈ కనెక్షన్ కూడా కాసేపట్లో పోతుంది. బట్ ఎనీవే నేనేం చేస్తాను అంటే మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు నాకేంటంటే ఎర్రర్ రావాలి యాక్చువల్గా. మీకు రాదు చూడండి, ఎందుకు, ఇన్బౌండ్ ఈజ్ ఏం అలౌ చేయలేదు యాక్చువల్గా, అందుకని. సో ఇప్పుడు రెండిటి మధ్య కమ్యూనికేషన్ లేదు. మనం ఏం చేస్తానంటే ఇంకొక 3వ సర్వర్ క్రియేట్ చేస్తాను ఇక్కడ. ఓకే, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, అమెజాన్ లైనెక్స్ లో T2 మైక్రో తీసుకొని ఇంకొక సేమ్ గ్రీన్ VPC లో సబ్నెట్ 1 ఇచ్చి యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాగ్స్, సెక్యూరిటీ గ్రూప్ లో మామూలు ఇచ్చేస్తాను అనమాట. ఇక్కడ అలౌ వాల్ ఇచ్చేస్తాను. సరే, ఇప్పుడు నాకు ఏం చేయాలంటే నేను ఈ సర్వర్ 1 కి ఓన్లీ గ్రీన్ VPC నుంచి నేను అలౌ చేయాలండి, పింగ్ అలౌ చేయాలి. ఎలా చేయొచ్చు, సో మన సెక్యూరిటీ గ్రూప్కి వచ్చి నేను ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఇన్బౌండ్ రూల్స్కి వెళ్ళి ఎడిట్ రూల్స్ అని, ఓకే, ఎడిట్ రూల్స్ అని యాడ్ రూల్ అని నేనేం చేస్తాను, నాకు సో SSH అలౌ చేస్తాను. ఏది SSH అలౌ చేసి ఇక్కడ చూడండి నేను ఏమేమి ఇవ్వచ్చు. ఇక్కడ మీరు ఇస్తే సైడర్ అంటే IP రేంజెస్ ఇవ్వచ్చు, లేదా సెక్యూరిటీ గ్రూప్స్ ఇవ్వచ్చు, లేదా మీరు కిందకు వచ్చారంటే ఈ విధంగా ఇది అవసరం లేదులేండి మీకు యాక్చువల్గా. సో ఇదేంటంటే మనకి ఇది మీకు ఈ ఎండ్ పాయింట్స్ లాగా చూపించి డిలీట్ చేయలేదా నేను యాక్చువల్గా, డిలీట్ చేయాలి. ఎనీవే, సో మీరు ఏం చేయొచ్చు అంటే ఎక్కడి నుంచి కనెక్ట్ అవ్వాలా, సోర్స్ అంటే ఏంటంటే ఎక్కడి నుంచి కనెక్ట్ అవ్వాలా, ఇక్కడ వచ్చి మీరు కావాలనుకుంటే IP అడ్రస్ ఇవ్వచ్చు అనమాట, లేకపోతే సబ్నెట్ కూడా ఇవ్వచ్చు. సో నేనేం చేస్తాను 10.1.1.100 అంటాను, 132 అంటాను. ఇలా ఇచ్చారనుకోండి, అంటే ఏమవుతుందంటే ఆ పర్టికులర్ IP దగ్గర నుంచి మాత్రమే మీరు SSH చేయగలరు. ఓకే, ఇక్కడ నుంచి మాత్రమే SSH చేయగలరు మీరు చూసినట్లయితే. సో ఇన్బౌండ్ రూల్స్ చూసామనుకోండి, వీళ్ళ ఓకే, సో ఇక్కడికి వస్తే కేవలం ఈ సర్వర్ నుంచి మాత్రమే చేయొచ్చు. చెక్ చేద్దాం. ఓకే, ఏ సర్వర్ కి యాక్చువల్గా మనకి ఈ సర్వర్ 1 కి. సో నేను కాపీ చేసి ఇక్కడికి వచ్చి యాక్చువల్గా ప్రైవేట్ IP కూడా వాడచ్చు, ఎందుకంటే రెండు ఒకే నెట్వర్క్ లో ఉన్నాయి కదా. ఇక్కడికి వచ్చి నేను ఇలా ఇచ్చాను అనుకోండి, నాకు SSH ఓపెన్ అవుతుంది చూడండి, చూసారా, SSH ఓపెన్ అవుతుంది. బట్ నేను ఈ లైనెక్స్ సర్వర్ నుంచి ట్రై చేసాను, సర్వర్ 2 ఉంది కదా, ఈ సర్వర్ 2 నుంచి లైనెక్స్ సర్వర్ 1 కి కనెక్ట్ చేయడానికి ట్రై చేశాను అనుకోండి, ఎర్రర్ ఏమొస్తుందో చూద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి SSH ఓకే EC2-user@.
10.1.1.60 కదా ఆ అడ్రస్. ఇలా ఇచ్చాం అనుకోండి, మీకు SSH కనెక్ట్ కావట్లేదు చూడండి. వేరాస్ నేను విండోస్ నుంచి వస్తే కనెక్ట్ అవుతుంది. ఎందుకు కనెక్ట్ అవుతుంది? ఎందుకంటే మీరు ఈ విధంగా IP రెస్ట్రిక్ట్ చేయొచ్చు, ఎక్కడి నుంచి కనెక్ట్ అవ్వాలో రెస్ట్రిక్ట్ చేయొచ్చు. ఓకే, ఇలా ఒక ఇండివిజువల్ IP ఇవ్వచ్చు, లేదా హోల్ సబ్నెట్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 IPలు అసైన్ చేయాలనుకోండి, ఇక్కడ ఏం చేయొచ్చు అంటే నాకు Linux 2 కూడా కనెక్ట్ అవ్వాలనుకోండి, నేనేం చేయొచ్చు ఇక్కడికి వచ్చి, ఓకే, సో నేను వచ్చి ఈ లైనక్స్ యొక్క IP ఏంటి యాక్చువల్గా మీరు 10.127 కదా, పైన చూడండి, ఇక్కడ పైన ఉంటుంది 127. సో నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఇండివిజువల్ గా 10.1.1.127/32 అని ఇవ్వాలి ఇండివిజువల్ IP అడ్రస్ ఇచ్చినప్పుడు. సేవ్ చేసి మళ్ళీ కనెక్ట్ చేయడానికి ట్రై చేశాను అనుకోండి, ఈసారి కనెక్ట్ అవుతుంది చూడండి. యాక్చువల్గా సారీ ఇక్కడి నుంచి కాదు, సారీ మై బ్యాడ్, ఇక్కడి నుంచి కాదు, ఇక్కడి నుంచి సెలెక్ట్ చేయాలి. ఇక్కడ వచ్చి మళ్ళీ ట్రై చేశాను అనుకోండి, బేసిక్గా ఈసారి వస్తుంది. అంటే లాగిన్ కాదులేండి, మీకు పెమ్ ఫైల్ అన్ని కావాలి, బట్ కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఏం చేయొచ్చు అంటే సెక్యూరిటీ గ్రూప్ లో ఎక్కడి నుంచి అలౌ చేయొచ్చు, ఇలా ఇండివిజువల్ IPలు ఇవ్వచ్చు. కానీ అబ్బా ఈ తలకాయ నొప్పింది, ఇట్లా మనం ఇప్పుడు 2 IPలు కాబట్టి ఇచ్చాం, 200 IPలు ఉంటే అలా వద్దనుకున్నప్పుడు ఏం చేయొచ్చు, ఇది తీసేసి టోటల్ గా సింపుల్ గా ఏం చేయొచ్చు 10.1.1.0/24 అని చేయొచ్చు. ఇచ్చేసి సేవ్ అన్నాం అనుకోండి. సో ఇప్పుడు ఏమవుతుంది, అప్పుడు కూడా మీకు వర్క్ అవుతుంది అనమాట. మీకు అప్పుడు కూడా మీరు ట్రై చేయొచ్చు, అప్పుడు కూడా ట్రై చేస్తే మీకు ఈ కనెక్ట్ అవుతుంది అనమాట యాక్చువల్గా. ఓకే, సో ఈ విధంగా మనం ఇండివిజువల్ IP ఇవ్వచ్చు, లేకపోతే ఒక సబ్నెట్ టోటల్ సబ్నెట్ ఇవ్వచ్చు. అయితే కొన్నిసార్లు ఒక రిక్వైర్మెంట్ వస్తుంది, మీకు ఏమొస్తుందంటే ఒకే సబ్నెట్ లో నేనేమంటున్నానంటే మీకు ఒక సబ్నెట్ ఉందనుకోండి, ఓకే, సబ్నెట్ లో 4 మెషిన్లు ఉన్నాయి, ఈ 2 ఒక టీం అనమాట, ఈ 2 ఇంకో టీం. ఇప్పుడు నేను సబ్నెట్ అంతా ఓపెన్ చేశాను అనుకోండి, అన్నిటికీ యాక్సెస్ వచ్చేస్తుంది. అలా కాకుండా ఈ రెండిటికి యాక్సెస్ ఇవ్వాలంటే ఏం చేయాలా, ఒకటి వచ్చి ఆబ్వియస్ గా ఇండివిజువల్ IPలు ఇచ్చుకోవాలా, రెండోది ఏంటంటే ఈ 2 ఒకే సబ్నెట్ ఒకే సెక్యూరిటీ గ్రూప్ లో అది కూడా ఇవ్వచ్చు అనమాట. అంటే అర్థం ఏంటంటే నేను ఇప్పుడు మీరు ఈ 2 సర్వర్లు చూశాను అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ సర్వర్ ఉంది, దేంట్లో ఉంది AWS అలౌ ఆల్ సెక్యూరిటీ గ్రూప్ లో ఉంది. వెబ్ సర్వర్ 2 ఎక్కడ ఉంది AWS. సో నేనేం చేయొచ్చు, ఇన్స్టెడ్ ఆఫ్ ఇక్కడ ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్ అని చెప్పి ఇక్కడ నేనేం చేయొచ్చు, సింపుల్ గా నా సెక్యూరిటీ గ్రూప్ ఇచ్చేయచ్చు. సో నేనేం చేస్తాను చూడండి, AWS 18 అలౌ ఆల్ ఇలా ఇచ్చేసాం, సెక్యూరిటీ గ్రూప్ అలౌ చేయొచ్చు. సో కాబట్టి సెక్యూరిటీ గ్రూప్స్ లో ఏమేమి మెన్షన్ చేయొచ్చు మీకు ఇన్బోల్డ్ రూల్స్ లో, ఆర్ ఎక్కడి నుంచి అలౌ చేయాలి సోర్స్ లో అంటే మీరు ఇండివిజువల్ ఒక పర్టికులర్ IP ఇచ్చుకోవచ్చు, లేకపోతే సబ్నెట్స్ ఇచ్చుకోవచ్చు, లేకపోతే మీరు చూసినట్లు కంప్లీట్ గా ఒక సెక్యూరిటీ గ్రూప్ ఇవ్వచ్చు. సో ఇక్కడ అలౌ చేస్తే ఇక్కడ మీరు ఏం రూల్ ఇవ్వలేదు అనుకోండి, బై డిఫాల్ట్ గా డినై అండి. సెక్యూరిటీ గ్రూప్స్ లో అలౌ డినై అనే కాన్సెప్ట్ లేదు. మీరు బై డిఫాల్ట్ గా ఎవ్వరు కనెక్ట్ కాలేరు. కనెక్ట్ కావాలనుకుంటే మీరు ఇక్కడ ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్ అని వాళ్ళని యాడ్ చేయడం. మీరు బాగా గమనించారు అనుకోండి, ఇక్కడ అలౌ డినై అనే కాన్సెప్ట్ లేదు చూడండి. మీరు బై డిఫాల్ట్ గా డినై అయిపోయి ఉంటుంది, అలౌ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ చేస్తే అలౌ చేస్తారు. ఓకే, సో కాబట్టి ఈ విధంగా మనం ఏం చేయొచ్చు, మీరు బేసిక్ గా ట్రాఫిక్ కంట్రోల్ చేయొచ్చు. ఆబ్వియస్ గా మన క్వశ్చన్ అడిగారు మీలో ఒకరు ఏమడిగారు, నేను పబ్లిక్ సబ్నెట్ లో పెట్టుకున్నప్పుడు నాట్ పెట్టాల్సింది ఏముంది సార్, నేను యాక్చువల్ ఈ సెక్యూరిటీ గ్రూప్స్ వాడి నేను ఈ విధంగా మొత్తం ఇన్బౌండ్ అంతా బ్లాక్ చేయొచ్చు కదా, ఎక్కడ ఎవరిని అలౌ చేయాలో వాళ్ళని అలౌ చేయొచ్చు కదా, ఎందుకు అనవసరంగా నాట్ గేట్వే అని మీరు అడిగారండి. ఓకే రైట్, సో అది మీరు చెప్పింది టెక్నికల్ గా కరెక్టే యాక్చువల్ గా. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు దాన్ని ఏమంటారు, ఇది బెస్ట్ ప్రాక్టీస్ కింద వస్తుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ వయసు 35 ఏళ్ళు అనుకోండి, ఓకే, లాస్ట్ 35 ఏళ్ళ నుంచి మీకు ఒక యాక్సిడెంట్ కూడా జరగలేదు, కాబట్టి నేను హెల్మెట్ పెట్టుకునే అంటే ఆ లాజిక్ ఎలా ఉంటుంది, బేసిక్ గా చండాలంగా ఉంటుంది ఆ లాజిక్. ఎందుకంటే యాక్సిడెంట్ అనేది రోజు దీని అన్నం లాంటిది కాదుగా, ఎప్పుడో చెప్పా పెట్టుకుంటూ అవుతుంది, దానికోసమే మనం హెల్మెట్ పెట్టుకుంటాం, అవునా? అలాగే బెస్ట్ ప్రాక్టీస్ ఏం చెప్తుందంటే మీరు పబ్లిక్ సబ్నెట్ లో పెట్టినప్పుడు డైరెక్ట్ గా ఇంటర్నెట్ కి ఎక్స్పోజ్ అయితే మేబీ బికాస్ ఆఫ్ సమ్ రీజన్ అది మీకు కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎప్పుడో మనకు తెలియదు యాక్చువల్ గా. అందుకని ఏంది బెస్ట్ ప్రాక్టీస్ ఏంది, అదే నేను ప్రైవేట్ సబ్నెట్ లో పెట్టాను అనుకోండి, అసలు ఇంటర్నెట్ కి ఎక్స్పోజ్ లేదు కాబట్టి అసలు ఛాన్సే లేదు, అసలు కనెక్ట్ అయ్యే ఛాన్సే లేదు. సో బెస్ట్ ప్రాక్టీసెస్ ఏం చెప్తున్నాయి, అందుకని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు సెక్యూరిటీ గ్రూప్స్ ఏమున్నా కూడా రికమెండెడ్ ఏంటంటే
మీరు ప్రైవేట్ సబ్నెట్ లో పెట్టుకోవాలి. ఏది యాప్, డిబి ఏదైతే ఇంటర్నెట్ కి ఎక్స్పోజ్ అవ్వకూడదో అన్ని కూడా మీరు ప్రైవేట్ సర్వర్ లో పెట్టుకోవాలి. ఓకే, అర్థమైందండి ఎట్లా అలౌ చేయాలో? ఇన్బౌండ్ ఈ సోర్స్ ఎక్కడి నుంచి అసైన్ చేయాలో అర్థమైందా? ఎనీ క్వశ్చన్స్ ఇక్కడ? సార్ ఇప్పుడు ప్రైవేట్ సబ్నెట్ లో పెట్టుకుంటాం కదా సార్, అప్పుడు మనం ఇందులో ఇన్బౌండ్ అవుట్ బౌండ్ రూల్స్ పెట్టి మనం ఎలో చేయొచ్చు సార్ వేరే? ప్రైవేట్ అయినా పబ్లిక్ అయినా ఏదైనా కూడా నెట్వర్క్ విపి ఇప్పుడు ప్రైవేట్ అండ్ పబ్లిక్ అనే సబ్నెట్స్ అనేవి దేనికి సంబంధించినవి? మీకు విపిసి నుంచి బయటికి పోవాలంటే ట్రాఫిక్ మీకు పబ్లిక్ ప్రైవేట్, అది పక్కన పెట్టేసాం అనుకోండి, అంతా ఇంటర్నల్ గానే కదా ఇదంతా. అది పబ్లిక్ సబ్నెట్ అయినా ప్రైవేట్ సబ్నెట్ విపిసి లోపలే కదా. సో కాబట్టి మీకు ఏంటంటే మీకు ఆబ్వియస్ గా పనిచేస్తుంది అనమాట. మీరు ఈ ప్రైవేట్ పబ్లిక్ కాన్సెప్ట్ ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు మెయిన్ గేట్ అనేది విషయంలోకి ఎప్పుడు వస్తుంది అంటే మీరు ఇంట్లోంచి బయటికి పోవాలనుకున్నప్పుడు మెయిన్ గేట్ విషయంలోకి వస్తుంది. ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్ కి పోవాలనుకున్నప్పుడు మెయిన్ గేట్ కి పోవడం ఎందుకండి? సో కాబట్టి ఇప్పుడు పబ్లిక్ అయినా ప్రైవేట్, ఇప్పుడు పబ్లిక్ వచ్చి హాల్ అనుకోండి, ప్రైవేట్ వచ్చి బెడ్రూమ్ అనుకోండి. సో హాల్ నుంచి బెడ్రూమ్ పోవడానికి మనం మెయిన్ గేట్కి వెళ్ళాలా? అవసరం లేదు కదా. సో కాబట్టి ఇంటర్నల్ గా రీచ్ అయిపోతాయి. నేనేం చెప్తానంటే మీరు ఈ దీన్ని ఏమంటారు, ఈ పబ్లిక్ ప్రైవేట్ అనే కాన్సెప్ట్ ఇంటర్నెట్ బయటికి పోవాలంటే అన్నమాట, ఆ సబ్నెట్ లో పెట్టకూడదు అని చెప్తున్నాను. సర్వర్స్ ఎప్పుడూ కూడా ప్రైవేట్ సబ్నెట్ లోనే పెట్టుకోవాలి అని చెప్తున్నాను. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అండి? ఎస్. ఇక్కడ ఐపీ రేంజ్ సబ్నెట్ రేంజ్ ఫైన్ అండి సోర్స్, బట్ సెక్యూరిటీ గ్రూప్ అలా చేస్తే అది ఎలా ఐడెంటిఫై చేస్తుంది? సెక్యూరిటీ గ్రూప్ అర్థం కాలేదు నాకు, ఏమన్నారు? ఇక్కడ స్క్రీన్ పైన ఉంది చూడండి, ఐపీ రేంజ్ సబ్నెట్ రేంజ్ ఫైన్ అండి ఇక్కడ సోర్స్, బట్ ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ అలా చేశారు కదా, అది ఎలా ఐడెంటిఫై చేస్తుంది? అదేం లేదండి. ఇప్పుడు మీకు ఇప్పుడు ఒక అప్లికేషన్ ఉంది అనుకోండి, ఒక అప్లికేషన్ తీసుకున్నప్పుడు 3 tier అప్లికేషన్ ఉంటుంది. ఓకే, సో మీకు వెబ్ అని, ఆ తర్వాత యాప్ అని, ఆ తర్వాత డిబి అని 3 tier అప్లికేషన్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వెబ్ సర్వర్స్ అనుకోండి, మీకు 1, 2, 3, 4 అని 4 వెబ్ సర్వర్స్ ఉన్నాయి అనుకోండి. జనరల్ గా 4కి కూడా ఒకే సబ్నెట్, ఒకే సెక్యూరిటీ గ్రూప్ అసైన్ చేస్తాం కదా, ఒకదాని కూడా అసైన్ చేయం కదండి. 4 పని ఒకటే, వెబ్ సర్వర్స్. సో కాబట్టి 4 సర్వర్లకి బ్యాక్ అండ్ సర్వర్లు కనెక్ట్ అవ్వాలి, కాబట్టి ఒకటే సెక్యూరిటీ గ్రూప్ అసైన్ చేస్తాం. ఇప్పుడు ఏమైందంటే ఒకే సబ్నెట్ లో 250 ఐపీ అడ్రస్ ఉన్నాయండి. 250 అడ్రస్ లో మీకు వేరే వేరే సర్వర్లు కూడా ఉన్నాయి. అది మీకు ఇష్టం లేదు దీన్ని కమ్యూనికేట్ చేయడానికి. అప్పుడు ఏం చేస్తారు, ఎయిదర్ మీరు ఇండివిజువల్ ఐపీలు ఇచ్చుకోవాలా. ఓకే, అదొక హెడేక్. ఎందుకు? రేపొద్దున కొత్త సర్వర్ యాడ్ అయితే దాని ఐపీ మళ్ళీ యాడ్ చేయాలి. అలా అవసరం లేకుండా నేను ఏం చేస్తాను, సెక్యూరిటీ గ్రూప్ యాడ్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, రేపొద్దున మీరు కొత్త సర్వర్ క్రియేట్ చేసి ఆ సెక్యూరిటీ గ్రూప్ ఇచ్చారనుకోండి, దానికి ఆటోమేటిక్ దీనికి యాక్సెస్ వచ్చేస్తుంది వెనక, మీరు సపరేట్ ఎడిట్ చేయాల్సిన పని లేదనమాట దానికోసం. సో ఏంటంటే ఇంకా గ్రాన్యులర్ లెవెల్ అనమాట. ఇప్పుడు ఐపీ అనేది అత్యంత చిన్న లో లెవెల్లో అనమాట. మీకు అంటే ఐపీ బై ఐపీ ఇవ్వడం అంటే మీరు చాలా చాలా సెక్యూర్ గా ఉండాలంటే ఐపీ బై ఐపీ ఇస్తారు, లేదా సెక్యూరిటీ గ్రూప్ ఇచ్చుకోవచ్చు. ఐపీ తర్వాత సెక్యూరిటీ గ్రూప్, ఎందుకంటే మల్టిపుల్ సర్వర్స్ కు సెక్యూరిటీ గ్రూప్ ఉంటుంది. లేదా తర్వాత సబ్నెట్ ఇవ్వచ్చు. సబ్నెట్ అంటే మొత్తం సర్వర్స్ అన్ని ఉంటాయి దాని లోపల, సో ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. ఓకేనా? మేరే ప్యార్ దేశవాసి, అర్థమైంది అందరికి? నేను చెప్తాను. ఎస్, ఒక సబ్నెట్ లో మల్టిపుల్ సర్వర్స్ ఉంటాయి. సపోజ్ నా రిక్వైర్మెంట్ 50 సర్వర్స్ ఉన్నాయనుకోండి, నేను 30 సర్వర్స్ కే యాక్సెస్ ఇవ్వాలనుకోండి, సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసుకోమంటున్నారు. ఇస్ దేర్ ఎనీ ఆల్టర్నేటివ్? లేకపోతే ఒక్కొక్క ఐపీ అడ్రస్ తీసుకొని పెట్టుకోండి, ఎవరు కాదన్నారు? 30 సర్వర్ల ఐపీ ఉంది కదా, లేదా ఆ 30 సర్వర్లకి ఒకే సబ్నెట్ క్రియేట్, మీరు ఒక సబ్నెట్ లో 50 సర్వర్స్ ఉన్నారు, 50 సర్వర్స్ లోపల 30 సర్వర్స్ కావాలని మీరు అంటున్నారు, అవునా? అదేగా మీ క్వశ్చన్. ఇప్పుడు రెండు విధాలుగా చేయొచ్చు. ఒకటి ఏంటంటే ఆ 30 ఐపీ అడ్రస్లను తీసుకొని మీరు ఇక్కడ 1 by 1 ఎట్లాగా దాన్ని ఏమంటారు, ఇక్కడికి వచ్చి మీకు సోర్స్ దగ్గరకు వచ్చి మీకు కావాలంటే 10.1.1.1, 32 అంటే 1 నుంచి వాడకూడదండి, 4 నుంచి వాడాలి, /32, ఆ తర్వాత 10.1.5 అట్లా 30 దాకా ఇచ్చుకోవచ్చు. దట్ ఈస్ వన్ వే, ఈజీగా ఉండదు. రెండోది ఏంటంటే నా ఉద్దేశం, ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసి, ఓకే, దాంట్లో ఏం రూల్స్ ఏం పెట్టాల్సిన పని లేదు. మీరు ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ పోయిందేమని చెప్పండి, ఒక ట్యాగ్ లాగా అనుకోండి, ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసి ఆ సెక్యూరిటీ గ్రూప్ మాత్రం మీరు దానికి అసైన్ చేసి దాన్ని ఇక్కడ ఇవ్వండి. మీరు అంటారు అదేం సార్ సెక్యూరిటీకి మనం రూల్స్ ఇవ్వబోతే ఎలాగా అంటే, మీకు ఒకటి చూపిస్తాను చూడండి. నేను ఏం చేస్తాను అదే మీకు చెప్తుంది. ఇక్కడ మీకు డినై అనే కాన్సెప్ట్ లేదు సెక్యూరిటీ గ్రూప్ లో. సో నేను ఏం చేస్తాను మీకు చూపించడానికి సెక్యూరిటీ గ్రూప్స్ వెళ్తాను.
సెక్యూరిటీ గ్రూప్స్ లో నేను వచ్చి ఏం చేస్తానంటే, ఎందుకు మన ఇగ్నోరే ఉంది కదా, ఓ పని చేస్తాను చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్ 2 చూస్తే మీరు ఇక్కడికి వస్తే ఏముంది, వ్యూ ఇన్బౌండ్ రూల్స్ అంటే మీకు ఏం చూపిస్తుంది, ఇలా చూపిస్తుంది కదా. నేనేం చేస్తానంటే రైట్ క్లిక్ చేసి నెట్వర్కింగ్ వచ్చి సెక్యూరిటీ గ్రూప్స్ అని చెప్పి మనం క్రియేట్ చేసిన డిలీట్ లేటర్ రూల్ ఉంది కదా, మీరు ఐదు అలౌ చేసుకోవచ్చు అండి. అసైన్ అన్నాను అనుకోండి, ఓకే. ఇక్కడ చూస్తే మీకు ఏమవుతుంది, వ్యూ ఇన్బౌండ్ రూల్స్ అన్నాను అనుకోండి, చూసారా ఇలా వచ్చేస్తుంది. ఫస్ట్ దానికి వచ్చి అప్లై చేసి ఇది అలౌ చేసి ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఎందుకంటే సెక్యూరిటీ గ్రూప్ లో డినై అనే కాన్సెప్ట్ లేదు, కావాలంటే అలౌ చేసుకుంటాం. కాబట్టి మీరు అడిగిన దానికి నేనైతే ఏం చేస్తాను చెప్తాను చూడండి. ఇండివిజువల్ ఐపీ అడ్రస్ ఇవ్వడం కుదరదు, తలకాయ నొప్పి. కానీ అలాగని సెక్యూరిటీ కూడా నాకు ఇష్టం లేదనమాట. ఎందుకంటే ఇదే సెక్యూరిటీ గ్రూప్ వేరే వాళ్ళకి వాడున్నా 50లో 30 సర్వర్స్ కాక ఇంకో 4 సర్వర్లు ఇదే సెక్యూరిటీ గ్రూప్ వాడింది, అదొక తలకాయ నొప్పి మళ్ళీ నాకు, అవునా. అందుకే నేనైతే ఏం చేస్తాను, ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేస్తాను. సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసి రూల్స్ ఏం ఇవ్వకపోయినా నష్టం ఏం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఒక మెయిన్ రూల్ అలౌ చేస్తుంది, ఇబ్బంది లేదు. ఒక రూల్ క్రియేట్ చేసి సెక్యూరిటీ రూల్స్ ఏమి ఇవ్వకుండా దాన్ని ఆ 30 సర్వర్లకు అసైన్ చేస్తాను. 30 సర్వర్లకు అసైన్ చేసి మనం ఏం చేద్దాం, ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ ఇచ్చేయండి, పని అయిపోతుంది. ఓకేనా, అర్థమైందా? ఓకే ఓకే. ఓకే, పుర ప్రజలారా అర్థమైందా? Can we add multiple security groups to single instance or single subnet? ఫస్ట్ పాయింట్, ఆల్రెడీ మీ కళ్ళ ముందే ఓ సర్వర్కి అసైన్ చేశా మల్టిపుల్ సెక్యూరిటీ గ్రూప్స్, మీ ముందే అసైన్ చేశాను. రెండోది ఏంటంటే, వెరీ గుడ్ క్వశ్చన్. రెండోది ఏంటంటే సబ్నెట్కి అసైన్ చేయొచ్చా అంటే, నేను మీకు చెప్పడం మర్చిపోయింది ఏంటంటే, ఒక మెయిన్ రూల్ ఏంటంటే, ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్స్ వచ్చి మీరు దేనికి అసైన్ చేయొచ్చు అంటే, EC2 ఇన్స్టెన్సెస్ కి, లోడ్ బ్యాలెన్సర్లకి, వీటికి అసైన్ చేయొచ్చు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ అన్నిటికి అసైన్ చేయొచ్చు సెక్యూరిటీ గ్రూప్, నాట్ ఫర్ సబ్నెట్స్. ఓకే, వేరే నెట్వర్క్ ACLs అనుకోండి, ఓకే, ఓన్లీ ఫర్ సబ్నెట్స్. సో సెక్యూరిటీ గ్రూప్స్ దేనికి వాడతాము, మీరు చూసినట్లయితే రేపు పొద్దున మనం EC2 ఇన్స్టెన్సెస్ వాడతాము, డేటాబేస్గా వాడతాము, లోడ్ బ్యాలెన్స్గా వాడతాము, ల్యాంబ్డాకి వాడతాము, SSMకి వాడతాము, అన్నిటికీ వాడతాం. అలా అన్ని పెట్టడానికంటే ఓకే, ఒక సబ్నెట్లు కాకుండా అన్నిటికీ వాడతాం సెక్యూరిటీ గ్రూప్స్. అదే నెట్వర్క్ ACLs వచ్చి సబ్నెట్లుగా వాడతాం. ఓకేనా? ఎస్, ఐదు ఇన్స్టెన్స్ గ్రూప్స్ దాకా 5 సెక్యూరిటీ గ్రూపుల దాకా అసైన్ చేయొచ్చండి ఇన్స్టెన్స్ కి, 5 గంటకు అసైన్ చేయలేరు. ఓకే, నెక్స్ట్ అండి. సపోజ్ ఒక సెక్యూరిటీ గ్రూప్ లో ఇన్బౌండ్ ట్రాఫిక్ అలో చేసి ఇంకో సెక్యూరిటీ గ్రూప్ లో ట్రాఫిక్ డినై చేస్తే, అండ్ 2 సెక్యూరిటీ గ్రూప్స్ సేమ్ ఇన్స్టెన్స్ కి అటాచ్ చేశాను అనుకోండి, 5 సెక్యూరిటీ గ్రూప్స్ వరకు అటాచ్ చేయొచ్చు ఒక ఇన్స్టెన్స్ కన్నారు కాబట్టి, ఏది ప్రియర్ గా తీసుకుంటుంది? అది బై డిఫాల్ట్ ట్రాఫిక్ అది ఎల్లో డినై 2 ఉన్నాయి కాబట్టి కాంట్రాడిక్ట్ గా మరి ఏ తీసుకుంటున్నారు? ఫస్ట్ దీనికి ఆన్సర్ ఏంటంటే, మీరు ఫస్ట్ క్లాస్ బాగా వినాలి. ఫస్ట్ ఆన్సర్. ఎందుకంటే నేను ఆల్రెడీ మల్టిపుల్ టైమ్స్ ఏం చెప్పాను, సెక్యూరిటీ గ్రూప్ లో మీ డౌట్ వ్యాలిడే, మీరు కన్ఫ్యూజ్ అయిపోయి ఉంటారు. సెక్యూరిటీ గ్రూప్ లో డినై అనే కాన్సెప్ట్ లేదండి. అదే నేను ఎందుకు రిపీట్ అగైన్ ఎందుకు రిపీట్ చేస్తానంటే, మీరు చూసినట్లయితే మీకు ఏ రూలు లేకపోతే బై డిఫాల్ట్ గా సెక్యూరిటీ గ్రూప్ ఇది ఏం అలౌ చేయదు. ఓకేనా? ఏమి అలౌ చేయనప్పుడు మళ్ళీ డినై ఎందుకండి, అవసరం ఏంది? అవసరం లేదు కదా. సపోజ్ ఒక సెక్యూరిటీ గ్రూప్ లో ఇన్బౌండ్ ట్రాఫిక్ అలౌ చేశాను, ఇంకో సెక్యూరిటీ గ్రూప్ లో అదే అవుట్ బౌండ్ ట్రాఫిక్ ఫ్రమ్ సర్వర్ ని డినై చేశాను. డినై అంటే అసలు అలౌ చే అంటే సపోజ్ ఇది స్టేట్ఫుల్ కాబట్టి ఫైన్, ఓకే. 2 సెక్యూరిటీ గ్రూప్స్ అలౌ 2 సెక్యూరిటీ గ్రూప్స్ అప్లై చేసినప్పుడు కాంట్రాడిక్ట్ గా ఉన్నప్పుడు అప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ సర్వర్ ఉంది కదా, ఈ సర్వర్ కి మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి నెట్వర్కింగ్ వచ్చి సెక్యూరిటీ గ్రూప్స్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ నాకు దొరికినాయని అప్లై చేసుకుంటే వెళ్ళండి, 5 దాకా అప్లై చేయొచ్చు. ఓకేనా? సో అసైన్ అంటాను యాక్చువల్గా. ఓకే, ఈ సర్వర్కి 5 చేసాను, 5 సెక్యూరిటీ గ్రూప్ అసైన్ చేశానండి మొత్తం. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఇన్బౌండ్ రూల్స్ వచ్చాయి అనుకోండి, ఓకే, మీకేంది ఎక్కడ మీకు డినై అనే కాన్సెప్టే లేదు కదా, మీకు డినై అనేది లేదండి. మీరు అవుట్ బౌండ్ డినై అంటాడు, చేసుకోండి, నాకేం అవసరం, నాకు ఇన్బౌండ్ వస్తే చాలా, అవుట్ బౌండ్ ఆల్రెడీ వెనక్కి వచ్చేస్తుంది కదా, స్టేట్ఫుల్ కదా.
అర్థమవుతుందా? ఓకే ఓకే స్టేట్ఫుల్ గా మర్చిపోయాం. ఓకే స్టేట్ఫుల్ కాబట్టి నేను ఒక సైడ్ అలౌ చేసి నాకు కనెక్ట్ అయిపోతుంది. అవుట్ బౌండ్ ఎప్పుడు కావాలి? అవుట్ బౌండ్ నేను స్పెసిఫిక్ గా ఎప్పుడు అలౌ చేయాలంటే మీ సర్వర్ ఏమైనా ప్యాచ్ డౌన్లోడ్ చేసుకోవాలా, అప్డేట్ డౌన్లోడ్ చేసుకోవాలా, అప్పుడు బయటికి కనెక్ట్ అవ్వాలంటే అప్పుడు అవుట్ బౌండ్ కావాలా. నేను సర్వర్ కనెక్ట్ అవ్వడానికి అవుట్ బౌండ్ అలౌ చేయాల్సిన పని లేదండి. క్లియరా? నా క్వశ్చన్ ఇన్ కేస్ అది స్టేట్ఫుల్ కాకపోతే అప్పుడు 2 ఇన్స్టెన్స్ డిఫరెంట్ దానికి అప్లై వద్దాం, చేసినప్పుడు తప్పు దానికి అవుతుంది ఇంకా కదా? టైం ఉంది, దానికి వద్దాం, వెయిట్ చేయండి. NSCL ఉంది, దానికి వద్దాం. ఇది క్లియర్ అందరికి? క్వశ్చన్స్ అండి. పర్టికులర్ ఐపీ అంటే ఇప్పుడు పోర్ట్ నెంబర్ అలౌ చేసిన తర్వాత మన సిస్టమ్కి ఒక ఐపీ ఉంటుంది కదా సార్, ఆ ఐపీని తీసుకెళ్ళి అసైన్ చేస్తే అంటే మన సిస్టమ్ నుంచి అలా అవుతుంది సార్ అది? అవునయ్యా, అదే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తాం, ఒక ఆఫీస్ తీసుకోండి. ఇంతకుముందు ఒక రిక్వైర్మెంట్ వచ్చిందనమాట. ఒక రిక్వైర్మెంట్ ఏంటంటే బేసిక్ గా ఒక ఆఫీస్ ఉంది, ఆ ఆఫీస్ నుంచి వస్తేనే మనకి సర్వర్స్ కనెక్ట్ అవ్వాలి అని రిక్వైర్మెంట్ ఉంది అనుకోండి. సో మీకు ఆఫీస్ లో అంటే ఆబ్వియస్ గా మీకు అవుట్ బౌండ్ నెట్వర్క్ ఒకటే ఉంటుంది, ఐపీ అడ్రస్ ఒకటే ఉంటుంది అవుట్ బౌండ్ పోయేది యాక్చువల్ గా. సో నెట్వర్క్ టీమ్ అడిగితే వాళ్ళు అవుట్ బౌండ్ ఇస్తారనమాట. ఐ మీన్ వాళ్ళ పబ్లిక్ ఐపీ ఇస్తారు. ఆ పబ్లిక్ తీసుకుని అక్కడ అలౌ చేశారనుకోండి సోర్స్ లో. బేసిక్ గా ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు నేను ఏమంటానంటే ఇప్పుడు ఒక పని చేయండి, మీరు ఏం చేస్తారంటే అందరూ ఒక టెస్ట్ చేద్దాం. నేను చాట్ లో పెడుతున్నాను, దీన్ని అందరూ SSH తీసుకొని ట్రై చేయండి. SSH ఇవ్వడానికి గివ్ మీ 1 minute. ఒక నిమిషం అన్ని డిలీట్ చేస్తాను ఆగండి. నేను ఏం చేస్తానంటే ఇక్కడ అనవసరంగా చాలా ఇచ్చున్నాను. నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్ వెళ్ళి నేను ఏం చేస్తానంటే, అప్పుడే చేయొద్దు, ఒక నిమిషం ఆగండి. ఓకే, ఇన్బౌండ్ రూల్స్ ఏమున్నాయి? ఇన్బౌండ్ రూల్స్ అన్ని ఇవ్వలేదండి, గివ్ మీ 1 minute. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఎడిట్ రూల్స్ అని చెప్పి ఇన్బౌండ్ ఎక్కడి నుంచి ఉన్నానో ఇక్కడికి వచ్చి ఇన్బౌండ్ ఎనీవేర్ ఇచ్చి, ఓకే మీకు చాట్ లో పెట్టిన ఆ నేమ్ కి అందరూ SSH చేయండి ఒకసారి. అందరికి కనెక్ట్ అవుతుంది యాక్చువల్ గా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎక్కడున్నా మీకు కనెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, కనెక్ట్ అవుతుంది అందరికి? ఎస్, నో? Yeah, connected, but it's asking public, sorry, permission. Right? వదిలేండి. నో ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ కనెక్టివిటీ ఉందా అని. Yeah, ఉందండి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్ అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను మై ఐపీ అని ఇస్తాను. ఆటోమేటిక్గా నేను ఎక్కడి నుంచి రన్ చేస్తాను ఆ ఐపీ తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు సేవ్ చేస్తాను. ఇప్పుడు అందరూ ట్రై చేయండి ఇంకోసారి కనెక్ట్ అవ్వడానికి. ఈసారి మీకు వర్కౌట్ కాదనమాట, కనెక్ట్ కాకూడదు. Yeah, time out maybe. సో ఈ విధంగా చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా మీకు ఇండివిజువల్ ఐపీ. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ ఐపీ పబ్లిక్ ఐపీ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ పబ్లిక్ ఐపీ అనేది మీకు నెట్వర్క్ టీమ్ అడుగుతాం. నెట్వర్క్ టీమ్ అడగాల్సిన లేదండి, మీరు ఇక్కడికి వచ్చి మీ 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 ఆఫీస్లో ఎక్కడికి వచ్చి వాట్ ఈస్ మై ఐపీ అడ్రస్ అని కొట్టారు అనుకోండి, మీ చిన్న ఆఫీస్ అయితే వాట్ ఈస్ మై ఐపీ అని కొట్టారు అనుకోండి, ఆటోమేటిక్ గా మీ అవుట్ బౌండ్ ఐపీ వచ్చేస్తుంది. దాన్ని అలౌ చేశారు అనుకోండి, ఎందుకంటే మీకు నాట్ అవుతుంది కదా, మీ ఆఫీస్ లో కూర్చున్న అందరూ కూడా బయటికి కనెక్ట్ అయ్యేటప్పుడు ఆ ఐపీ ద్వారా బయటికి పోతుంది అనమాట. అది అలౌ చేశారు అనుకోండి అంటే కేవలం మీ ఆఫీస్ దగ్గర నుంచి మాత్రమే మీ సర్వర్స్ కనెక్ట్ అవ్వచ్చు, ఇక దేనికి కనెక్ట్ కాలేరు. ఓకేనా? ఈ విధంగా మీరు సెక్యూరిటీ గ్రూప్ చేయొచ్చు. ఆప్షన్ చెప్తున్నాను మీరు అడిగిన దానికి. సరే, ఇప్పుడు మనం ఎనీ డౌట్ అండి, మీరు చాలా ముఖ్యం, ఇది అర్థం కాకపోతే మళ్ళీ ఇబ్బంది పడతారు. సో ఎనీ క్వశ్చన్స్? ఓకే, ఫైన్. రియల్ టైమ్ లో చెప్పండి సార్. రియల్ టైమ్ లో ఐపీ ఇండివిజువల్ గా ఐపీ ఇస్తారా లేదా సెక్యూరిటీ గ్రూప్ ఇచ్చేస్తారా సార్? అంటే ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే డూప్లికేట్ టైం అప్పుడు. సో ఇది నేను రియల్ టైమే చెప్తున్నాను మీకు, రియల్ టైంలో వాడతారనే చెప్తాను ఇక్కడికి. సో ఎందుకు 4-5 ఆప్షన్లు ఇచ్చాను యాక్చువల్గా, ఇదే అని సెక్యూరిటీ గ్రూప్ అని చెప్పి వెళ్ళిపోవచ్చు కదా. సో
ఏదర్ మీకు పబ్లిక్ ఐపీని ఈ విధంగా ఇవ్వడము, లేకపోతే సెక్యూరిటీ గ్రూప్ ఇవ్వడము. సో డిపెండ్స్ అపాన్ ద రిక్వైర్మెంట్ మీరు వాడుతూ ఉంటారు. సో కాబట్టి అది పలాంది అని చెప్పడం కష్టం. ఎందుకు అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 సర్వర్స్కి ఇవ్వాలా, 10 సర్వర్స్కి వచ్చినప్పుడు నేను ఏం చేస్తాను, సో నేను ఆ ఇండివిజువల్ ఇప్పుడు ఆ 10 సర్వర్స్ పెరగవు అనుకోండి, అవి ఫిక్స్డ్ అనుకోండి, నేనేం చేస్తాను 10 సర్వర్స్ ఐపీ ఇచ్చుకుంటాను, అక్కడ 1.0 2.0 అట్లా ఇచ్చుకుపోతాను. లేదు ఆ 10 సర్వర్స్ పెరిగే ఛాన్స్ ఉంది అనుకోండి, దానికి ఒక ఎంటీ సెక్యూరిటీ గ్రూప్ అసైన్ చేసి దీనికి అసైన్ చేసుకుంటాను. ఓకే, లేదా హోల్ సబ్నెట్ ఇంకా పెరుగుతుంది అనుకో, హోల్ సబ్నెట్ ఇప్పుడు మీకు మారిపోతూ ఉంటుంది కదా. అది మీరు అడిగిన క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, నెక్స్ట్ 1 మంత్ మీరు ఏం కూరగాయలు కొంటారంటే ఎప్పుడైతే చెప్తాం, ఉన్నప్పుడు కొంటాం, అక్కడ పోతాం, ఉన్నాయి కొనుక్కొచ్చుకుంటాం, ఇది అంతే. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనం ఏంటంటే నెట్. ఓకే, వేరే వాళ్ళు డౌట్ అవుతున్నారండి, మీరు ఏదో అడుగుతున్నారు? ఓకే ఫైన్. సో మీరు పింక్ చేసిన సర్వర్ కి కనెక్ట్ కాలేదు నా నుంచి ఇట్స్ ఓకే, వదిలేండి, మీకు ఇబ్బంది లేదు. ఎందుకంటే మీరు కొంచెం లేట్ గా చేసి ఉండొచ్చు, మీ నెట్వర్క్ లో ప్రాబ్లం ఉండొచ్చు. ఎందుకంటే మిగతా లవ్ మీకు రాకుండా ఉంటుంది కదా, మీ సైడ్ ఏదో ప్రాబ్లం ఉండొచ్చు. ఇట్స్ ఫైన్. సరే, నెక్స్ట్ వచ్చి మనం ఇప్పుడు వెళ్ళాల్సింది వచ్చి నెట్వర్క్ ఏసీఎల్స్ అండి. అయితే నెట్వర్క్ ఏసీఎల్స్ చదివే ముందు ఒక ఇంపార్టెంట్ స్టెప్ మీరు చేయాలి. అదేంటంటే ఇంతకు ముందు అసైన్ చేసిన సెక్యూరిటీ గ్రూప్ తీసేసి నేనేం చేస్తానంటే, ఇది చాలా ముఖ్యం అండి, ఇది లేదా ఇది కానీ మీరు చేయలేదంటే జుట్టు బిక్కుంటారు. అందుకని మీరు జుట్టు బిక్కడం పక్కన పెడితే నా జుట్టు బిక్కుతారు మీరు. సో కాబట్టి ఇది సెలెక్ట్ చేయండి, అలౌ ఆల్ ఉంది అది సెలెక్ట్ చేసేయండి. అంటే ఏంటంటే మొత్తం ట్రాఫిక్ ఏమవుతుందంటే, మీరు అటు ఇటు గేమ్ ఆడారంటే ఏమవుతుందంటే, ఇక్కడ అలౌ చేస్తారు అక్కడేనే, అక్కడ అలౌ ఇక్కడేనే, తలకని పైపోయి అసలు మీకు కాదు. కాబట్టి ఫస్ట్ సెక్యూరిటీ గ్రూప్స్ ప్రాక్టీస్ చేయండి. సెక్యూరిటీస్ బాగా ప్రాక్టీస్ అయిపోయి కాన్సెప్ట్ అంతా మీకు అర్థం అయిపోయినాక నెట్వర్క్ ఏసీఎల్స్ ప్రాక్టీస్ చేసే ముందు, ఇప్పుడు చూసారు అనుకోండి, వ్యూ ఇన్బౌండ్ చూసాం అనుకోండి, ఆల్ అంత అలౌ చేస్తుంది. వ్యూ అవుట్ బౌండ్ చూసాం అనుకోండి, ఆల్ అంత అలౌ చేస్తుంది. కాబట్టి మీరు ఏం చేస్తారు, ఓకే, మీరు కంపల్సరీగా ఇట్లా ఇది అంత అలౌ చేసి అప్పుడు నెట్వర్క్ ఏసీఎల్కి వెళ్ళండి. ఓకేనా? సరే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మనం నెట్వర్క్ ఏసీఎల్కి వెళ్ళాలి. నెట్వర్క్ ఏసీఎల్కి వచ్చి నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఓకే, లెఫ్ట్ సైడ్ లో కిందకు వచ్చారు అనుకోండి, మీకు ఇది పైన నెట్వర్క్ ఏసీఎల్ అని చూడండి. నా ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నెట్వర్క్ ఏసీఎల్ అనేది మీకు విపిసి క్రియేట్ చేసినప్పుడు దాంతో పాటు మీకు క్రియేట్ అయిపోతుంది. మీరు సపరేట్ గా క్రియేట్ చేయాల్సిన పని లేదు. మీరు చూస్తే ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది ఇక్కడ. నా నెక్స్ట్ ముఖ్యమైన అంశం ఏంటంటే, నెట్వర్క్ ఏసీఎల్ లో చేంజెస్ చేయొద్దు. ఒకవేళ మిమ్మల్ని ఎవరన్నా మీ ఆఫీస్లో నెట్వర్క్ ఏసీఎల్ చేంజ్ చెయ్యాలి, అది చెయ్యని మీకు చెప్పారనుకోండి, ఓకే, ఫస్ట్ పని మీరు చేయాల్సింది ఏంటంటే, దాన్ని ఈమెయిల్లో రిటర్న్ గా తీసుకోండి. ప్లీజ్ సెండ్ ఏ ఈమెయిల్, కన్ఫర్మ్ మీ ఆన్ ద ఈమెయిల్ అని చెప్పారంటే రిటర్న్ గా తీసుకోండి. రిటర్న్ గా తీసుకొని, ఎందుకు అంటే నెట్వర్క్ ఒక సింగిల్ నెట్వర్క్ ఏసీఎల్ లోపల సబ్నెట్స్ అన్నీ ఉంటాయి. మీరు ఒక చిన్న చేంజ్ చేసినా కూడా, ఇప్పుడు పొరపాటున బ్లాక్ పోర్ట్ 80 అన్నాడు అనుకోండి, అది కానీ చేశారనుకోండి, మీకేమవుతుంది, A to Z గా ఆ సబ్నెట్స్ అన్ని పోర్ట్ 80 బ్లాక్ చేస్తాయి. కాబట్టి నెట్వర్క్ ఏసీఎల్ తో మీకు పని ఉండదు, అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మాక్సిమం మీకు నెట్వర్క్ ఏసీఎల్స్ తో పని ఉండదు. మీకు ఎవరన్నా చేయమన్నా కూడా మీరు చేయాల్సింది ఏంటంటే, సీనియర్ ఉంటే సీనియర్ తో కూర్చొని మాట్లాడి చేయాలంటున్నారు ఏంటి సంగతి, లేదా చేయాలనుకుంటున్నాను ఏంటి, మీ అభిప్రాయం ఏంటి, ఇవన్నీ తీసుకొని అప్పుడు చేయండి. ప్రొడక్షన్ లో అసలు చేయొద్దు. ఎందుకంటే ఏదైనా ఒక చిన్న చేంజ్ చేసినా మీకు అంత ఇంపాక్ట్ అవుద్ది కాబట్టి, అంటే మల్టిపుల్ నెట్వర్క్ ఏసీఎల్స్ పెట్టుకోవచ్చండి. కానీ నేను ఇప్పుడు దాకా చూసింది ఏంటంటే, దాని జోలికి పోరు యాక్చువల్ గా దాని జోలికి పోరు, ఎందుకంటే చాలా తలకాయ నొప్పులు కాబట్టి. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం, నేను అసలు దేనికోసం ఇచ్చేస్తారండి అది నెట్వర్క్ ఏసీఎల్ అని? మీకు సబ్నెట్ లెవెల్లో ఏ ట్రాఫిక్ ని వదలాలి, ఏ ట్రాఫిక్ ని వదలకూడదు అని దానికోసం. సో నేనేం చేస్తానంటే, ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఫస్ట్ ఒకటి డిలీట్ లేటర్ ఎన్ఏసిఎల్ అంటాను. డిలీట్ ఎన్ఏసిఎల్ అని ఇక్కడికి వచ్చి గ్రీన్ విపిసి సెలెక్ట్ చేసి క్రియేట్ అంటాను. ఓకే, క్రియేట్ చేసి, సో నెక్స్ట్ ఏం చేస్తానంటే, దీనికోసం ఇక్కడ సబ్నెట్ అసోసియేషన్స్ అని చెప్పి నేనేం చేస్తానంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మన 2 సబ్నెట్లు అసైన్ చేస్తాను. ఏది,
మన సర్వర్ ఇదే ప్రాబ్లం ఇదండి. ఇప్పుడు దీన్ని ఇంత తలనొప్పి ఏంటంటే ఇప్పుడు నాకు ఇది నాకు పని చేయకపోవచ్చు. ఎందుకు అంటే మీరు చూస్తే ఈ ఇన్స్టెన్సెస్ ఉన్నాయి కదా, ఈ ఇన్స్టెన్స్ 2 కూడా సబ్నెట్ 1 లో ఉన్నాయి. ఇన్స్టెన్స్ 2 కూడా సబ్నెట్ 1 లో ఉన్నాయన్నమాట. ప్రాబ్లం ఏంటంటే మీరు చూస్తున్న స్క్రీన్ చూసారా, మీరు చూస్తున్న స్క్రీన్ కూడా మీరు 2 కూడా ఇది ఉంది చూసారా, ఇది గ్రీన్ విఎం ఉంది కదా, మీరు చూస్తున్న స్క్రీన్ వచ్చి ఇదే అన్నమాట. ప్రాబ్లం ఏమవుతుందంటే అది కూడా ఇంపాక్ట్ అవుతుంది. అలా చేయడం నాకు ఇష్టం లేదు. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇది టెర్మినేట్ చేస్తాను. యాక్చువల్గా ఈ 2 టెర్మినేట్ చేసి మీకు లాంచ్ ఇన్స్టెన్స్ అని చెప్పి ఓకే 2 ఇన్స్టెన్సెస్ లాంచ్ చేస్తాను. మళ్ళీ ఇక్కడికి వచ్చి T2 నానో సెలెక్ట్ చేస్తాను, నెక్స్ట్ అంటాను, పబ్లిక్ సబ్నెట్ 2 తీసుకుంటాను. పబ్లిక్ సబ్నెట్ 2 తీసుకొని సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి 10.1.2.100 అంటాను. లాంచ్ అంటాను. మళ్ళీ ఇది సెలెక్ట్ చేస్తాను. పబ్లిక్ సబ్నెట్ 3 అని ఇస్తాను. ఇచ్చి సర్వర్ 2 ఇక్కడ మీరు ఇచ్చే LOL సెక్యూరిటీ గ్రూప్ మీరు ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టుకుందా అండి? అవునండి. మీరు ప్రతిసారి కొత్తది క్రియేట్ చేయకూడదు. ఒకటే లేదంటే మీకు సెక్యూరిటీ గ్రూప్లు ఎక్కువ అయిపోతాయి మీ అకౌంట్ లో. నష్టం లేకపోయినా కూడా బై డిఫాల్ట్ ఏం గ్రూప్ ఉండదా? ఉంటుంది కదా ఒకటి. మీరు క్రియేట్ చేసేటప్పుడు డిఫాల్ట్ గ్రూప్ సెక్యూరిటీ గ్రూప్ నాకు డౌట్ అండి. ఎందుకంటే మీరు క్రియేట్ చేసేటప్పుడే డిఫాల్ట్ క్రియేట్ అవుతుంది అనమాట. నేనేంటంటే మనం స్టార్టింగ్ లో చేసాం కదా, క్రియేట్ చేసి అదే వాడతాం చివరి దాకా. ఓకే థాంక్స్. ఓకే సో ఇక్కడ మనం ఏం చేద్దాం, ఓకే సో మీరు చూసిన 2 సర్వర్స్ ఉన్నాయండి ఇక్కడ. ఒకటి వచ్చి మీరు చూసారనుకోండి ఇక్కడ ఏంటి 2.100, ఇంకోటి వచ్చి 3.100. 2 సబ్నెట్ లో పెట్టాను. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఓకే ఇక్కడికి వచ్చి నెట్వర్క్ ఏసీఎల్స్ ఉంది కదా, నెట్వర్క్ ఏసీఎల్స్ లో నేను ఏం చేస్తానంటే ఒక పని చేద్దాం. దీని పేరు ఏం చేస్తాను, సర్వర్ 1 NAC. యాక్చువల్గా సర్వర్ లెవెల్ అసైన్ చేయం, మనం సబ్నెట్ లెవెల్లో చేస్తాం. అక్కడ ఏం చేస్తాను, దాన్ని తీసుకొచ్చి సర్వర్ 1 NACL అని చెప్తాను. అలాగే ఇక్కడ ఇంకోటి ఓకే ఇక్కడ సబ్నెట్ అదేం అసోసియేట్ చేస్తాను, ఎడిట్ సబ్నెట్ ఇది కాదు సారీ, ఇది సెలెక్ట్ చేసి ఎడిట్ సబ్నెట్ అసోసియేషన్స్ అని చెప్పి నేను ఏం చేస్తాను, పబ్లిక్ సబ్నెట్ 2 ఇది దాంట్లో అసైన్ చేస్తాను. ఓకే అసైన్ అయిపోయింది. నా ఇన్బౌండ్ రూల్స్ అవుట్ బౌండ్ రూల్స్ మీరు బేసిక్ గా చూస్తే డిఫాల్ట్ గా డినై వచ్చింది చూడండి, ఏం లేదు. పనిగా నేను ఏం చేస్తాను ఇక్కడ ఇప్పుడు సో ఈ సర్వర్ కనెక్ట్ అవ్వాలండి. ఏ సబ్నెట్ కి అసైన్ చేశాను, ఏ సబ్నెట్ అంటే 10.1.2.0 అంటే మన సెకండ్ సర్వర్ అనమాట, సారీ మన ఫస్ట్ సర్వర్ అనమాట. 2.100 దాంట్లో ఉందన్నమాట యాక్చువల్. ఓకే ఇప్పుడు దీనికి కనెక్ట్ అవ్వాలండి. ఇప్పుడు దీనికి కనెక్ట్ అవ్వాలి. సో దీనికి కనెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి యాక్చువల్గా, సో ఇక్కడికి వచ్చి మనం ఆబ్వియస్గా మీరు కనెక్ట్ కాలేరు కూడా. నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి మీరు కనెక్ట్ కావడానికి ట్రై చేశారు అనుకోండి, మీకు ఆబ్వియస్గా కనెక్షన్ టైమ్డ్ అవుట్ వస్తుంది. టైమ్డ్ అవుట్ ఎందుకు వస్తుంది, నెట్వర్క్ ఏసీఎల్లో మీరు దాన్ని ఏమంటారు ఇన్బౌండ్ రూల్స్ డినే ఉంది. సో నేను ఏం చేస్తాను ఇక్కడ ఇన్బౌండ్ రూల్స్ లో ఇక్కడ వచ్చి యాడ్ రూల్ అని చెప్పి
ఓకే, రూల్ 100 అని ఇచ్చి, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, నాకు ఎస్ఎస్హెచ్ ఎనేబుల్ చేయాలి కదా, ఎస్ఎస్హెచ్ ఎనేబుల్ చేస్తాను. ఎనేబుల్ చేసి ఇక్కడ అలౌ చూడండి, ఇక్కడ అలౌ డినే అని చూడండి. మీకు సెక్యూరిటీ గ్రూప్స్ లో అలౌ డినే ఉండదు బై ది వే. ఓకే, ఇక్కడ చేసి సేవ్ అంటాను. ఓకే, సో కాబట్టి అయితే ఇంక స్టిల్ మీకు కనెక్ట్ కాదనమాట, ఎందుకంటే అవుట్ బౌండ్ రోల్స్ డిఫాల్ట్ డినేలో ఉంటుంది. కాబట్టి మీరు ట్రై చేసిన వేస్ట్ ఇప్పుడు. సో నేను ఏం చేస్తాను, సో మీకు కనెక్షన్ టైమ్ డౌట్ అని వస్తుందండి ఇక్కడ. ఇన్బౌండ్ ఇస్తే అవ్వాలి కదా సార్ మరి? నో నో నో, బికాస్ NaCl ఈజ్ స్టేట్ లెస్, నాట్ స్టేట్ ఫుల్. మీకు సెక్యూరిటీ గ్రూప్ వచ్చి స్టేట్ ఫుల్ యాక్చువల్గా. ఓకేనా, అంటే ఏంటి, సెక్యూరిటీ గ్రూప్ లో మీరు ఇది స్టేట్ ఫుల్ అనమాట సెక్యూరిటీ గ్రూప్. కాబట్టి నేను ఒక సైడ్ అలౌ చేస్తే ఆటోమేటిక్ గా మీకు ఓకే, సో సెక్యూరిటీ గ్రూప్ లో మీరు ఒక సైడ్ అలౌ చేస్తే ఆటోమేటిక్ గా అదర్ సైడ్ వచ్చేస్తుంది, అలౌ చేయాల్సిన పని లేదనమాట, నాకు తెలుసు. కానీ NaCl వచ్చేసరికి ఇట్ ఈస్ బేసికలీ స్టేట్ లెస్ యాక్చువల్ గా. కాబట్టి ఇన్బౌండ్ అలౌ చేసినా తిరిగి వచ్చేటప్పుడు మీరు ఇక్కడ కూడా అలౌ చేయాలి, అలౌ చేస్తేనే కనెక్ట్ అవ్వాలి. ఓకేనా, అర్థమైందా? సరే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, నెట్వర్క్ ACLs పోయి నేను ఏం చేస్తాను, అవుట్ బౌండ్ డినేలో ఉంది కాబట్టి ఓ పని చేద్దాం. ఇక్కడికి వచ్చి మనం యాడ్ రూల్ అని చెప్పి ఇక్కడ కూడా ఇచ్చేద్దాం, 100 ఇచ్చేసి. సో ఏంటి ఇక్కడ మనకి SSH ఇచ్చేద్దాం, SSH ఇచ్చేసి అలౌ ఇచ్చేస్తాను, సేవ్ అంటాను. ఓకే, సో మీకు ఇన్బౌండ్ అవుట్ బౌండ్ రెండు అలౌ చేసేసానండి. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేద్దాం, ఇప్పుడు మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి ట్రై చేద్దాం. ఒక నిమిషం అన్ని క్లోజ్ చేస్తాను, టూ మెనీ విండోస్. ఓకే, మీకు ఈ పాటికే కనెక్ట్ అవ్వాలి, కానీ ఇది కనెక్ట్ కావట్లేదు. ఓకే, వాట్ మైట్ బి ద ఇష్యూ, ఎవరు సాల్వ్ చేస్తారు? సో మనం ఇన్బౌండ్ అలౌ చేసాం, అవుట్ బౌండ్ అలౌ చేసామండి, సబ్నెట్. సెక్యూరిటీ గ్రూప్ లో ఏమైనా చేంజెస్ చేయాలా సార్? ఇప్పుడు ఇది ఇలా ఉండదా? నో 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 నో, నేను తప్పు చేసి, నేను వేరే సబ్నెట్ లో చేసినట్టు. నా కాదు ఇదేనా? ఇదే కరెక్టే. చూడండి, సబ్నెట్ అలాకేట్ అయింది కదా, సబ్నెట్ అలౌ చేస్తున్నాను, ఇన్బౌండ్ అలౌ చేస్తున్నాను, పోర్ట్ 222, అవుట్ బౌండ్ అలౌ చేస్తున్నాను. సెక్యూరిటీ గ్రూప్ అంటున్నారు, సెక్యూరిటీ గ్రూప్ ఆల్రెడీ అలౌ చేస్తున్నాను కదండి. మీరు ఇక్కడ చూసారనుకోండి, ఇన్బౌండ్ రూల్ చూసారనుకోండి, సెక్యూరిటీ గ్రూప్ లో అలౌ ఆల్ అని చూడండి, ఇక్కడ చూడండి అలౌ ఆల్ ప్రోటోకాల్, అవుట్ బౌండ్ అలౌ చేస్తుంది. ఇంకేమో చెప్పండి. అందులో కింద మీరు ఆల్ ట్రాఫిక్ డినే పెట్టారు కదా హర్ష, అందుకొరకే అది డినే అవుతుంది. ఓకే, గుడ్, వెరీ గుడ్. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీకు లాస్ట్ స్టార్ ఉంది అంటే ఏంటంటే అన్నిటికంటే లాస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యేది అది. సో కాబట్టి రూల్స్ ఎలా పనిచేస్తాయంటే, ఒక్కసారి మీరు అలౌ రూల్ ఇచ్చేసారంటే దానికి కాంట్రడిక్టింగ్ గా ఇంకోటి ఇచ్చారు అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంది, కావాలని ఇక్కడికి వచ్చి మ్యూట్ చేయండి ప్లీజ్. సో 110 అని ఇచ్చి ఇక్కడికి వచ్చి నేను SSH అని ఇచ్చి డినే అని ఇచ్చాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. ఇప్పుడు ఏమవుద్దంటే ఇక్కడ మీకు రెండు రూల్స్ ఉన్నాయి కదా, ఇది ఇగ్నోర్ చేస్తుంది యాక్చువల్గా, ఎందుకంటే మీరే కాంట్రడిక్టింగ్ ఇచ్చారు కదా. సో కాబట్టి ఇది అలౌ చేస్తున్నారు కాబట్టి దీనికి అగైనెస్ట్ గా ఏమైనా ఇచ్చుంటే ఆటోమేటిక్ గా అది డినే అయిపోతుందండి. ఇదేంటంటే ఇంక ఏది అన్నిటి తర్వాత లాస్ట్ లో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, కాబట్టి ముందు అలౌ ఎగ్జిక్యూట్ అయిపోయి ఉండాలి. సో కాబట్టి దట్ ఈస్ నాట్ ఎ ఇష్యూ యాక్చువల్ గా. మరి ఎందుకు అయి ఉంటుంది? Is that ICMP ping we need to enable? పింగ్ కి SSH కి తేడా చెప్పండి, సంబంధం లేదు కదా. అవుట్బౌండ్ SSH చెప్పండి, అవుట్బౌండ్ SSH లో చెప్పండి. SSH లో మనం ఇన్బౌండ్ SSH కనెక్ట్ అవుతున్నాం, అవుట్బౌండ్ SSH పోర్ట్ లోనే వస్తుంది. అందుకే కదా SSH అలౌ చేశాను. ఎవరు నెట్వర్క్ అడ్మిన్ ఎవరు లేరా మనలో? TCP6 అని ఉంది ప్రోటోకాల్, లెఫ్ట్ సైడ్ లో SSH ఉంది కదా, సరిపోతుందండి. ఇంత ముందు కూడా అదే కదా SSH ఇచ్చినప్పుడు. ఓకే, మీలో ఒకరు ఆల్మోస్ట్ ఓ దగ్గరికి అడిగారు క్వశ్చన్, రెండు సేమ్ ఉండకూడదండి. ఓకే, రెండు సేమ్ ఉండకూడదు, ఇన్బౌండ్ అవుట్ బౌండ్ సేమ్ పోర్ట్ ఉండకూడదు. ఓకే, మరి ఏ పోర్ట్ ఉండాలి ఇక్కడ, అది చెప్పగలరు ఎవరన్నా? సేమ్ కాకపోతే ఏ పోర్ట్ ఉండాలి?
44 ఇద్దామా? అవుట్ కమింగ్ వచ్చేటప్పుడు డిఫాల్ట్ గా తీసుకుని వస్తుంది. క్వశ్చన్ అది కాదండి. క్వశ్చన్ ఇక్కడ 22 కాకుండా ఏమి ఇద్దాము అని అడుగుతున్నాను. ఎఫర్మల్ పోర్ట్స్ అంటారు కదా సార్, 60,000 అబోవ్ ఏదన్నా అంటారు. అది ఎఫర్మల్ పోర్ట్స్ ఇవ్వాలి. సో కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడికి వచ్చి నేను ఎఫర్మల్ పోర్ట్స్ ఇచ్చాను అనుకోండి, మోస్ట్ ప్రాబబ్లీ 49,000 చేంజ్ దగ్గర నుంచి తీసుకుంటుంది అనమాట యాక్చువల్ గా. సో నేను ఏం చేస్తానంటే ఈ రేంజ్ ఉంది, ఇది కాపీ చేస్తాను. ఇది కాపీ చేసి నేనేం చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. ఓకే, ఇక్కడ ఎడిట్ అని చెప్పి ఇక్కడికి వచ్చి కస్టమ్ ప్రోటోకాల్ అని ఇచ్చుకోవాలి. కస్టమ్ పోర్ట్ నెంబర్ ఇద్దాం, ఆగండి. అవుట్ బౌండ్ ఉంది కదా, సో ఇక్కడికి వచ్చి సో మనం ఏం చేద్దాం, అక్కడ షాండ్ ఇది సెక్యూరిటీ గ్రూప్, ఇది అవుట్ బౌండ్ రూలే కదా. ఓకే, సో ఎడిట్ అవుట్ బౌండ్ రూల్ అంటాను. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేయాలి, కస్టమ్ టీసీపీ రూల్ అని ఇచ్చి నేను ఇక్కడ ఏం చేస్తాను, ఇలా ఇస్తాను అనమాట. రేంజ్ ఇలా ఇచ్చి సేవ్ అంటాను. ఇప్పుడు మళ్ళీ ట్రై చేద్దాం. ఇప్పుడు కనెక్ట్ అయింది చూడండి. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడు కూడా నేను కావాలనే చేశాను, ప్రతి బ్యాచ్ ఇది కావాలని అడుగుతాను యాక్చువల్గా నేను. సో అంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడన్నా కూడా ఇక్కడ నుంచి మనకి ఇన్బౌండ్ నుంచి కనెక్ట్ అయ్యేటప్పుడు పోర్ట్ 22లో కనెక్ట్ అయింది. కనెక్ట్ అయిపోయినాక రివర్స్ రిప్లై వచ్చేటప్పుడు అదే పోర్ట్ లో రాదండి. మనకేం చేస్తా అంటే ఇప్పుడు దాన్ని ఏమంటారు, మీరు ఒకరికి ఫోన్ చేశారు అనుకోండి, అతను కూడా ఫోన్ నెంబర్ ఉండాలి కదా మీరు ఫోన్ చేయాలంటే. అలాగే ఇతను కూడా రిప్లై చేసేటప్పుడు ఇతను కూడా ఒక పోర్ట్ నెంబర్ యూజ్ చేసుకొని రిప్లై చేస్తారు. అదే ఎఫర్మల్ పోర్ట్స్ అనమాట. 49 ఇచ్చాను కదా, అదే ఎఫర్మల్ పోర్ట్స్. ఓకే, అందువల్ల మీకు పని చేస్తుంది అనమాట. కానీ ఏ పోర్ట్ అసైన్ అయింది మీకు ఎలా తెలుసు, అది మీరు కంట్రోల్ చేయరు ఏ పోర్ట్ అని చెప్పి. ఇప్పుడు చూడండి నేనేం చేస్తాను, నెట్స్టాట్ -a అన్నాను అనుకోండి, పైకి వస్తే ఇక్కడ చూడండి 63,344 పోర్ట్ అసైన్ చేసుకుందండి. ఓకే, 64,344 అసైన్ చేసుకుంది యాక్చువల్గా. ఈవెన్ విండోస్ లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఓ పని చేద్దాం, ఇక్కడికి వచ్చి విండోస్ కదా ఇది, అయినా కూడా నెట్ స్టాట్ -a అన్నాను అనుకోండి, ఓ మొత్తం పింగ్ అవుతుంది యాక్చువల్గా. ఓకే, ఒక పని చేద్దాం, అలా చేయకుండా నెట్ స్టాట్ అన్ని కాకుండా నెట్ స్టాట్ అని ఇద్దాం. ఓకే, నెట్ స్టాట్ అని ఇచ్చినప్పుడు ప్రస్తుతం ఏమేమి ఎస్టాబ్లిష్ అయిపోయినాయి అని నాకు రావాలన్నమాట. పైకి వెళ్ళాను అనుకోండి, ఎక్కడన్నా SSH తగలాలి చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి SSH ఎస్టాబ్లిష్ అయిపోయింది యాక్చువల్గా. ఏ పోర్టుకి, 63,344 చూసారా, రెండు ఒకటేగా. అంటే ఈ సర్వర్ నుంచి వెళ్ళినప్పుడు దేనికి కనెక్ట్, పైకి వస్తే ఇది ఫారిన్ అడ్రస్ బేసిక్ గా, ఇది రావాలా, రివర్స్ లో వచ్చింది ఏంది యాక్చువల్గా. ఎనీవే ఇక్కడ మీకు ప్రతి ఒక్క దానికి కూడా మీకు చూడండి, ఇవన్నీ కూడా లోకల్ అడ్రస్ 22 రావాలండి. ఎందుకో నాకు ఇక్కడ 3 వచ్చింది యాక్చువల్గా. 22 వచ్చి అక్కడ ఫారిన్ అడ్రస్ వచ్చి ఇంకోటి రావాలన్నమాట. ఫారిన్ అడ్రస్ వచ్చి మీకు మీ EC2 ఉంది కదా, HTTPS SSH, ఇది రావాలన్నమాట యాక్చువల్గా 22. ఎనీవే, సో ఇలా కనుక్కోవచ్చు యాక్చువల్గా మీరు. సో కాబట్టి ర్యాండమ్ గా ఒక పోర్ట్ తీసుకుంటుంది, దాన్ని మీరు కంట్రోల్ చేయలేరు ఏ పోర్ట్ అని చెప్పి. అందుకే మీరు మొత్తం అవుట్ బౌండ్ అలౌ చేయాలి. సో నెక్స్ట్ మనం ఏం చేయొచ్చు అంటే, నేను కావాలని ఏం చేస్తాను, ఇప్పుడు మీరు పని చేస్తుంది, మీకు క్లియర్ గా పని చేస్తుంది మీరు చూసినట్లయితే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి డినే చేస్తాను, ఎడిట్ అవుట్ ఇన్బౌండ్ రూల్స్ అని చెప్పి ఇక్కడికి వచ్చి 110 అని ఇచ్చి, సేమ్ అదే ఇక్కడ ఇచ్చి అవుట్ బౌండ్ సో కాదు. ఓకే, ఫస్ట్ ఇన్బౌండ్ చెక్ చేద్దాం. నేను ఏం చేసి క్యాన్సిల్ చేసి ఇన్బౌండ్కి వచ్చి ఎడిట్ అని తెచ్చి, కావాలని నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇలా వచ్చి దీన్ని డినై చేస్తాను. డినై అని ఇచ్చి సేవ్ అంటాను. ఓకే, కానీ మీకేం ఇబ్బంది లేదండి. మీరు నేను డూప్లికేట్ సెషన్ రైట్ క్లిక్ కొట్టి డూప్లికేట్ సెషన్ చేసినా కూడా నాకు కనెక్ట్ అవుతుంది, ఇబ్బంది ఏం లేదు. చూసారా, కనెక్ట్ అవుతుంది. సో ఎందుకు అంటే నెట్వర్క్ ACL లో నేను చెప్పినట్టు మీకు ఒక్కసారి ఇక్కడ
పైన అలౌ ఇచ్చి దానికి అగైనెస్ట్ గా ఏమైనా ఇచ్చారంటే అది ఇగ్నోర్ అయిపోతుంది. సో పని చేద్దాం, ఇప్పుడు ఏం చేసేస్తాను, ఎడిట్ అని చెప్పి పైనది డినై ఇద్దాం, కింద అలౌ ఇద్దాం, అలౌ ఇచ్చి సేవ్ చేస్తాను, అలౌ ఇచ్చి సేవ్ చేద్దాం. సేవ్ చేసినప్పుడు ఇప్పుడు ట్రై చేసాం అనుకోండి, యాక్చువల్లీ డిస్కనెక్ట్ అయిపోయి ఉండాలి నాకు, చూసారా డిస్కనెక్ట్ అయిపోయింది. రైట్ క్లిక్ చేసి నేను డూప్లికేట్ సెషన్ అన్నాను అనుకోండి, మీకు రాదనమాట. ఎందుకు, ఫస్ట్ డినై ఉంది కాబట్టి, తర్వాత మీరు అలౌ చేసినా కూడా దానికి వాల్యూ లేదు, దానికి మీకు వాల్యూ లేదు. ఈ విధంగా మీకు స్టాప్ అయిపోతుంది. సో మళ్ళీ మీరు నేను ఏం చేయొచ్చు, బేసిక్గా మళ్ళీ సేవ్ చేసాం అనుకోండి, రెండు అలవ పెడితే ఏమవుతుంది సార్? ఏమండి అలవ పెట్టిన సార్ సేమ్ పోర్ట్స్ అన్ని అర్థం కాదు, మీరు ఏమడుగుతున్నారు నాకు. అక్కడ ఏసీఎల్ఎస్ లో ఇన్బౌండ్ దగ్గర రెండు ఇక్కడ అలవ పెట్టినాను సార్, రెండు సేమ్ చేసి ఇక్కడ అలవ్ డినై కాకుండా రెండు అలవ పెడితే ఏమవుతుందని మీరు అనుకుంటున్నారు? రెండు అలవ్ మీ ఇంటికి రెండు మెయిన్ గేట్లు ఉంటే ఎవరికి నష్టం అండి? బేసిక్ గా మీకే నష్టం. రెండు అలవలు అవసరం ఏం చెప్పండి, ఎందుకు రెండు అలవలు ఇవ్వాలి అసలు? ఒకటి ఉంది కదా. సో ఇచ్చి చూడండి అట్లయితే, ఓకేనా? సో ఎనీవే, సో మీకు ఇక్కడ పని చేస్తుందండి. సో ఎందుకంటే ఇది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయిపోయింది కాబట్టి, సెకండ్ ఇది ఉంది కాబట్టి ఇది ఇగ్నోర్ అవుతుంది మీకు. ఎస్ ఫైర్ వాల్ కి ఇది స్టేట్ఫుల్ స్టేట్లెస్ అని ఎలా తెలుస్తుంది సార్? డాక్యుమెంటేషన్ చదివితే తెలుస్తుందండి, వెరీ సింపుల్. సో ఇక్కడ ఫైర్ వాల్ రెండే ఉన్నాయి. మామూలుగా 99% అన్ని ఫైర్ వాల్ కూడా స్టేట్ఫుల్ ఫైర్ వాల్లే ఉంటాయి. మీరు హెచ్పి కానీ సిస్కో కానీ జూనిపర్ కానీ ఉంటాయి. సో ఇదేంటంటే స్టేట్ లెస్ అనమాట యాక్చువల్గా. కాబట్టి మీరు స్పెసిఫిక్, ఎందుకంటే ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ సెక్యూరిటీ కోసం వీళ్ళు పెట్టారు. బస్ మీరు దీని జోలికి రారు, బట్ మీకు ఆప్షన్, మీరు అసలు నెట్వర్క్ ఏసీఎల్ జోలికి పోరండి, బట్ చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెండు సబ్నెట్ల మధ్య మీరు బ్లాక్ చేయాలనుకోండి డేటా, సో మీరు ఇది వాడుకోవచ్చు అనమాట. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఫస్ట్ నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఏదైనా ట్రాఫిక్ బ్లాక్ చేయాలనుకుంటున్నాను. ఎక్కడి నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి పింగ్ చేశాను అనుకోండి, ఈ సర్వర్ IP ఇక్కడికి వచ్చి పింగ్ 10.1.2.100 అన్నాను అనుకోండి బేసిక్గా. ఓకే, కమాన్, మీకు కాకూడదు యాక్చువల్గా, బట్ ఎనీవే. ఓకే, మీకు కాకూడదు. ఎందుకు కావట్లేదు అంటే ఓన్లీ, సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్ ట్రాఫిక్ అలౌ చేస్తానండి. ఆల్ ట్రాఫిక్ పెట్టి సేవ్ చేశాను అనుకోండి, మీకు ఆబ్వియస్ గా మీకు ఏంటంటే అలౌ చేయాలన్నమాట, ఇక్కడ రావాలి యాక్చువల్గా ఆల్ ట్రాఫిక్ చేస్తే. సో మీకు అయినా కూడా ఎందుకు రావట్లేదు అని మీరు అడగచ్చు అనమాట, ఎందుకంటే అవుట్ బౌండ్ అలౌ చేయలేదు. 22 ఇచ్చారు సార్, 2 బదులు 1.22 ఇచ్చారు. ఇక్కడ ఓకే 22 ఇచ్చాను. ఓకే, గివ్ మీ 1 minute. ఓ సారీ, యా థ్యాంక్స్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మనం 2.100 అన్నాను అనుకోండి. సో మీరు చూసారు అనుకోండి, మీకు పింగ్ రాదనమాట. నేను ఏం చేస్తానంటే CLS అని చెప్పి ఓకే ఇలా ఇచ్చాను. ఓకే రైట్, మీకు పింగ్ పోవట్లేదు. సో ఇప్పుడు మనం ఏం చేస్తాను నేను, ఎందుకంటే అవుట్ బౌండ్ లేదనమాట. సో ఇక్కడికి వచ్చి నేను అవుట్ బౌండ్ మనం ఏం చేస్తాం, అవుట్ బౌండ్ కూడా అలౌ చేయాలి కదా, ఇది కాబట్టి. సో నేనేం ఆల్ ట్రాఫిక్ లేదు యాక్చువల్గా. సో ఇక్కడికి వచ్చి నేను ఎడిట్ అని చెప్పి నేనేం చేయొచ్చు ఇక్కడ, సో నేనేం చేస్తానంటే 200 అని ఇచ్చి, సో దానికి ముందు ఏం చేస్తాను ఇక్కడ మీకు ఆల్ ICMP4 అని ఇచ్చేసి సేవ్ చేశాను అనుకోండి. సో మీకు ఏమి రావాలా, సో మీకు పింగ్ స్టార్ట్ అవ్వాలి యాక్చువల్గా. మేబీ ICMP సపరేట్గా అవసరం లేదు, ఆల్ ట్రాఫిక్ ఇచ్చేసాను. యా వచ్చిందా? అయితే నాకేం కావాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి సర్వర్ 2 ఉంది కదా,
ఓకే, ఈ సర్వర్ 2 కూడా మనకి దేంట్లో ఉంది, మీరు చూసినట్లయితే థర్డ్ లో ఉంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏం చేయాలా, నేను మీలో ఒక పని చేయండి, మీలో ఎవరన్నా పింగ్ చేయండి. యాక్చువల్గా నేనేమి ఇస్తాను, మీకు ఐపీ ఇస్తాను, లేకపోతే అలా కాదండి, ఇక్కడ మీకు ఏం చెప్పాలనుకున్నానంటే ఇప్పుడు మధ్యలో ఇంకొక రూల్ యాడ్ చేస్తాను చూడండి. ఈసారి ఏం చేస్తాను, 150 అంటాను, 150 అని చెప్పి ఇక్కడ నేను ఏం చేస్తాను, ఓకే, ఆల్ ICMP4 అని చెప్పి ఇక్కడ నేను బేసిక్ గా డినై ఇచ్చేస్తాను. సో ఇప్పుడు ఏమవుతుంది, రూల్ హైరార్కీలో వస్తుంది కాబట్టి ఫస్ట్ ఇక్కడికి వచ్చి దేనికి ఇవ్వాలా, సారీ ఎస్పెషల్ గా దేనికి ఇవ్వాలి, నేను ఒక సర్వర్కి ఇవ్వకూడదు అనుకుంటున్నాను యాక్చువల్గా. ఇక్కడికి వచ్చి ఇదేంటి అవుట్ బౌండ్ రూల్స్ కదా, డెస్టినేషన్ వచ్చి నేను ఏమంటానంటే ఫర్ ఎగ్జాంపుల్ 10.1.1.100/32 అని ఇచ్చాను అనుకోండి. ఓకే, సో నేను పింగ్ చేస్తే మీకు ఏమవుతుంది, మీకు రావట్లేదు, కానీ సర్వర్ 2 నుంచి పింగ్ చేస్తే నాకు రావాలి, ఎందుకంటే నేను దానికి ఒకటే బ్లాక్ చేశాను, సర్వర్ 2కి బ్లాక్ చేయలేదు. అది కూడా ఇది సబ్నెట్ 3లో ఉంది కదా, ఇది కాపీ చేస్తాను. మీకు దానికి పింగ్ అవుతుంది చూడండి, మీకు సర్వర్ 2 నుంచి పింగ్ చేస్తే పింగ్ అవుతుంది కానీ సర్వర్ నుంచి పింగ్ అవ్వట్లేదు. ఎందుకు, రూల్స్ ఎలా అయిపోయింది, ఫస్ట్ రూల్స్ ఎలా పోతాయంటే ఇక్కడికి వస్తే ఫస్ట్ రూల్ ఏంటి, అవుట్ బౌండ్, ఫస్ట్ కస్టమ్ టీసీపీ, ఓకే ఫైన్. సెకండ్ ఏంది, టీసీపీ ఎవరికి డినై అయింది, సో 10. దీని డినై అయిపోయింది. బట్ నా ఐపీ అడ్రస్ ఏంటి 3.100, సో ఇదేం చేసింది, అంత అలౌ చేసింది, సో ఇది తీసుకుంటుంది అనమాట. ఈ విధంగా మీరు కావాలనుకుంటే ఇండివిజువల్ ఐపీ అడ్రసెస్, ఈవెన్ కావాలంటే సబ్నెట్స్ కూడా మీరు బ్లాక్ చేయొచ్చు, ఎంటైర్ సబ్నెట్ బ్లాక్ చేయొచ్చు. ఓకే, ఈ విధంగా NACL పనిచేస్తుంది. సింపుల్ గా అయితే NACL లో మీరు ఇన్బౌండ్ అవుట్ బౌండ్ రెండు వదలాలి, వేరే సెక్యూరిటీ గ్రూప్ లో అయితే ఒక సైడ్ అలౌ చేస్తే రెండో సైడ్ అలౌ చేయాల్సిన. ఎస్, క్వశ్చన్ ఏంటండి, ఎనీ క్వశ్చన్స్, నేను అర్థం కాలేదా, నెట్వర్క్ ACLs కి, మీ నెట్వర్క్ ACLs వరకు పోరు, దాన్ని అట్లా వదిలేయండి. దాని రియల్ టైమ్ లో కూడా దాన్ని టెస్ట్, దాన్ని పెద్దగా చేంజెస్ చేయరు, దాని జోలికి అసలు పోరు. మీకు ఎక్కువగా 99% మీరు సెక్యూరిటీ గ్రూప్స్ తోనే పనిచేస్తారు, కానీ నెట్వర్క్ ACLs గురించి నాలెడ్జ్ ఉండాలి కాబట్టి నేను చెప్తున్నాను. ఎస్ సార్, అది సపోజ్ ఒక ఇన్స్టెన్స్ కి సెక్యూరిటీ గ్రూప్ అలౌ చేసి నెట్వర్క్ ACLs లో మనం బ్లాక్ చేస్తే ఏది ఎఫెక్ట్ వస్తుంది సార్ దీంట్లో? సో మీకు అది ఎక్కడి నుంచి పింగ్ చేస్తున్నారు అని ఉంటుందండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి మనం పని చేద్దాం, ఇక్కడ నేను ఏం చేస్తానంటే దీన్ని ఏమంటాము, మీరు ICMP అంత, ఓకే నేను పని చేస్తాను చూడండి, ICMP అందరికీ కూడా డినే అని ఇస్తాను, మీకు ICMP అందరికీ డినే అని ఇస్తాను అనమాట యాక్చువల్గా. సో డినే అని ఇచ్చినప్పుడు ఇప్పుడు ఏమవుద్దంటే రెండు సబ్నెట్ల మధ్య అయితే మీకు పని జరగదు. మీరు అడిగేది ఏంది, నేను సెక్యూరిటీ గ్రూప్ లో వచ్చి నేను అలౌ చేశాను, నెట్వర్క్ ACL లో డినై చేశాను మీరు అడుగుతున్నారు. ఇప్పుడు వేరే సబ్నెట్ నుంచి వచ్చేటప్పుడు ఫస్ట్ ఏమొస్తుంది, గుర్తుపెట్టుకోండి, మీకు సెక్యూరిటీ గ్రూప్ ఇక్కడ ఉంటుంది విచ్ ఇస్ ఇన్స్టెన్స్, దానిపైన మీకు నెట్వర్క్ ACL వస్తుంది. సో కాబట్టి వేరే సర్వర్ నుంచి పింగ్ చేసేటప్పుడు ఫస్ట్ నెట్వర్క్ ACL నుంచి లోపలికి వెళ్ళాలా, కాబట్టి మీరు నెట్వర్క్ ACL బ్లాక్ చేశారనుకోండి మొత్తం బ్లాక్ అయిపోతుంది. అలా కాకుండా ఆల్రెడీ ఉన్న సబ్నెట్ లోంచి పింగ్ చేశారనుకోండి, ఆ నెట్వర్క్ బయటికి పోవట్లేదు కదా, అప్పుడు మీకు పింగ్ అవుతుంది. సో కాబట్టి డిపెండ్స్ ఎక్కడి నుంచి పింగ్ చేస్తున్నారని. ఓకే ఓకే, నెక్స్ట్ అండి, క్లియరా? ఓకే, నేను ఏం చేస్తానంటే నా ఎగ్జిస్టింగ్ సబ్నెట్ తీసుకెళ్ళి దాంట్లో యాడ్ చేసుకుంటాను, ఎందుకంటే అది మిస్ అయింది కాబట్టి. సో కిందకు వస్తే ఇది కూడా పెట్టేసి ఎడిట్ అనేస్తాను, ఎడిట్ అనేసి నెక్స్ట్ ఏం చేస్తానంటే వెళ్ళి ఆ అన్నెసరీగా ఉన్న దీన్ని డిలీట్ చేస్తాను యాక్చువల్గా. సో మనం యాక్షన్స్ డిలీట్. ఓకే, నెక్స్ట్ వచ్చి మనం డిస్కస్ చేయాల్సింది వచ్చి VPC లెవెల్లో మీకు VPC ఫ్లో లాగ్స్ అని ఉంటాయండి. సో ఇక్కడికి వచ్చినప్పుడు బేసిక్గా
ఈ విపిసిలో ఇప్పుడు ఈ విపిసి ఉందనుకోండి, విపిసిలో ఇక్కడ ఫ్లో లాగ్స్ అని ఉంటాయన్నమాట. ఏంటి ఫ్లో లాగ్స్ అంటే మీ విపిసి లోపలికి ఏ ట్రాఫిక్ వస్తుంది, ఏ ట్రాఫిక్ బయటికి పోతుంది అని చెప్పి మొత్తం మీరు నోట్ డౌన్ చేయొచ్చు, మొత్తం సేవ్ చేయొచ్చు అనమాట. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు విపిసి లెవెల్లో ఫ్లో లాగ్ అప్లై చేశారు అనుకోండి, ఓకే, అప్పుడు ఏమవుతుంది, విపిసి లోపల ఉండే సబ్నెట్స్ లోపల ఉండే EC2 ఇంటర్ఫేసెస్ మీద అవైలబుల్ అంటే ఎనేబుల్ అయిపోతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, బిఫోర్ నేను వెళ్ళక ముందు ఏం చేస్తానంటే ఇక్కడ మన EC2 ఇన్స్టెన్సెస్ ఉన్నాయి కదా, EC2 ఇన్స్టెన్సెస్ లో ఇక్కడ కిందకు వచ్చి నేను ఏం చేస్తాను, నెట్వర్క్ ఇంటర్ఫేస్కి వెళ్ళారు అనుకోండి, నీకు ఎన్ని ఉన్నాయి, 3 సర్వర్లకు 3 ఉన్నాయి. ఇక్కడికి వచ్చి ఫ్లో లాగ్స్కి వచ్చాను అనుకోండి, మీరు చూస్తే దేనికి కూడా ఫ్లో లాగ్స్ లేవు, చూడండి దేనికి లేవు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బ్యాక్ టు విపిసికి పోయి ఒకటి ఎండ్ పాయింట్స్ లో ఒక నిమిషం, నేను ఎండ్ పాయింట్ అని డిలీట్ చేయడం మర్చిపోయిన డౌట్ వస్తుంది, ఏం లేదులేండి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కిందకు వచ్చి విపిసికి వెళ్ళి ఫ్లో లాగ్స్ ఎనేబుల్ చేస్తాను. ఫ్లో లాగ్స్ అంటే ఏం లేదండి, సెలెక్ట్ చేయడము, బేసిక్ గా ఇక్కడ ఫ్లో లాగ్స్ రావడము, క్రియేట్ ఫ్లో లాగ్ అంటే అడుగుతుంది అనమాట. మీరు ఏ ట్రాఫిక్ మానిటర్ చేయాలంటే నాకు మొత్తం అలౌ చేసిన ట్రాఫిక్, డినై చేసిన ట్రాఫిక్ మొత్తం చేయాలి. సో ప్రతి 10 నిమిషాలకి చేయాలా, 1 నిమిషం చేయాలంటే మీ ఇష్టం. నేనేం చేసి 10 నిమిషాలకి చేయాలని చెప్పి ఆ వచ్చిన లాగ్స్ అన్ని ఎక్కడ చేయాలి, ఆ వచ్చిన లాగ్స్ అన్ని తీసుకెళ్ళి ఏదైనా బకెట్ లో పెట్టాలనుకోండి, S3 బకెట్ అనమాట. సో తీసుకొచ్చి నేను ఏం చేయొచ్చు, ఇక్కడ బకెట్ రావాలి, లాగ్ గ్రూప్ కాదు, S3 బకెట్ సెలెక్ట్ చేసి, ఇంకా క్లౌడ్ వాచ్మన్ అందులో రాలేదులేండి, మిమ్మల్ని ఎవరైనా ఇంటర్వ్యూకి పోయినప్పుడు మీరు విపిసిలో ట్రాఫిక్ ఎలా మానిటర్ చేస్తారు అంటే మీరు చెప్పాల్సిన ఆన్సర్ వచ్చి ఏం చెప్పాలంటే మీకు ఫ్లో లాగ్స్ ఎనేబుల్ చేస్తాం. ఈ ఫ్లో లాగ్స్ ఏంటంటే సెక్యూరిటీ పర్పస్ కోసం వాడుకోవచ్చు అనమాట. చాలా మంది అంటే మీకు తర్వాత అర్థమవుతుంది. సో ఫ్లో లాగ్స్ అనేది అంటే మీరు ఇంపార్టెంట్, ఖచ్చితంగా ప్రతి ఒక్క ట్రాఫిక్ ఏం వస్తుందో నాకు తెలియాలనుకున్నప్పుడు ఇలా ఇచ్చేసి నేను సింపుల్ గా క్రియేట్ అన్నాను అనుకోండి, ఏమొస్తుంది, ఫెయిల్డ్ దేనికి సార్ అంటే విండోస్ లో ఈవెంట్ వ్యూయర్స్ టైప్ కైండ్ ఆఫ్ అలాగే అనుకోండి. ఏఆర్ అండి, సారీ తప్పు చేశాను, ఒక్క నిమిషం, ఏఆర్ అని ఇవ్వాలండి. ఇక్కడికి వచ్చి ఏఆర్ఎన్ అంటే అమెజాన్ రిసోర్స్ నేమ్ అని అర్థం. ఓకే, క్రియేట్ అయిపోయిందా? అంటే ఇప్పుడు ఏమవుద్ది, మీకు నేను పింగ్ చేసినా ఏం చేసినా మొత్తం ట్రాఫిక్ విపిసి లోపల ఏముంది, ఇప్పుడు చూడండి ఇంతకు ముందు లేదు కదా, రిఫ్రెష్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా అన్నిటికీ వచ్చేస్తుంది లాగ్స్, చూసారా? అక్కడ విపిసి పైన అలౌ చేస్తే లీస్ట్ లెవెల్లో మీకు ఇంటర్ఫేస్ మీద అనేబుల్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు సబ్నెట్స్కి వచ్చారు అనుకోండి, నేను ఏం చేస్తాను, పైకి వచ్చి సబ్నెట్స్కి వచ్చి ఆ సబ్నెట్స్ మీరు చెక్ చేశాను అనుకోండి, ప్రతి ఒక్క సబ్నెట్ మీద, అందుకే జాగ్రత్తగా అలా చేయాలి. మీరు ఆవేశంగా పోయి విపిసి మీద ఎనేబుల్ చేశారనుకోండి, ఆ విపిసిలో 1000 సర్వర్లు ఉన్నాయనుకోండి, ఆ ప్రతి ఒక్క సర్వర్కి వచ్చే ప్రతి ప్యాకెట్ బయట నుంచి మొత్తం లాగ్ అవుతుంది. లాగ్ అయిపోయి ఏమవుతుందంటే ఓకే చినిగి చాటై ప్యాట్ అవుతుంది, మీ ఇష్టం. సో జాగ్రత్తగా ఉండండి. సో అలౌ చేయొద్దు, అంటే మీకు అన్నెసరీగా చేయొద్దు. చూడండి ఇక్కడ వచ్చారనుకోండి, చూడండి వచ్చేసింది ప్రతి ఒక్క సబ్నెట్కి అయిపోతుంది. చూడండి ఇక్కడ ఏమవుతుంది, మీరే ఊహించుకోండి, ప్రతిరోజు ఒక సర్వర్కి వచ్చే ట్రాఫిక్ అట్లీస్ట్ 1 GB ఆఫ్ లాగ్స్ జనరేట్ అయినాయి అనుకోండి, ఆ సర్వర్లో ఆ విపిసిలో ఒక 100 సర్వర్లు ఉంటే రోజుకి 100 GB ఆఫ్ డేటా జనరేట్ అవుతుంది. ఓకే, నెల రోజుల్లో మీకు ఏమవుతుంది, ఆ 100 GB కాస్త 3 TB అవుతుంది తెలియకుండానే. సో కాబట్టి జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో ఎప్పుడు అవసరం అవుద్దంటే మీరు మీ విపిసి ఎన్వైరన్మెంట్ లో మీరు పదే వాడుతున్నారు, మీకు కంపల్సరీగా ఆ లాగ్స్ అన్ని కావాలి. ఎందుకంటే రేపు పొద్దున ఆడిట్ వస్తుంది, కొన్నిసార్లు ఏమవుతుంటే ఆడిట్ వస్తుంది అనమాట. ఎస్పెషల్గా ఈ ఫినాన్షియల్ హెల్త్ కేర్ ఉన్నప్పుడు మీరు ఎవరెవరు కనెక్ట్ అవుతున్నారు బయట నుంచి మాకు తెలియాలి కదా, మీరు చూపించండి లాగ్స్ అడిగినప్పుడు మీ లాగ్స్ ఇవ్వాల్సి వస్తుంది. దానికోసం విపిసి ఫ్లో లాగ్స్. అదే కాకుండా మీకు ఇక్కడ గార్డ్ డ్యూటీ అని ఒకటి ఉందండి, ఇక్కడ మీకు తర్వాత వస్తుంది. ఇక్కడ గార్డ్ డ్యూటీ అని ఉంటుంది అనమాట. ఎస్, ఈ లాగ్స్ ఉన్నాయి కదండి, ఆ లాగ్స్ మళ్ళీ మన లోకల్లో పెట్టుకుని అలా మరి ఆ లాగ్స్ ని డిజేబుల్ చేసి తర్వాత మరి ఎనేబుల్ చేసుకుని అవుతుందా? మీరు లోకల్ గా పెట్టుకుంటే లోకల్ ఎక్కడ సేవ్ చేసుకుంటారు? మీకైనా లోకల్ గానే స్టోరేజ్ ఉండాలి కదా, ఎంత సేవ్ చేస్తారు?
సో మామూలుగా ఏం చేస్తారంటే S3లోనే పెట్టుకుంటారు. S3లో లిటరల్గా అన్లిమిటెడ్ స్టోరేజ్ మీరు ఆర్కైవ్ చేయొచ్చు. అందుకని సో మీకు కావాలంటే డౌన్లోడ్ చేసి పెట్టుకొని చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. బట్ కష్టం అనమాట. బట్ సబ్నెట్ లెవెల్ ఉండదా సార్? పే చేయాలి. అర్థం కాలేదు. S3లో ప్యాకెట్ ట్రాన్స్ఫర్ లెవెల్లో మనం పే చేయాల్సి వస్తుంది కదా, అంతంత డేటా ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు. ప్యాకెట్ లో పెట్టాల్సి వస్తుంది, యాజ్ వెల్ యాజ్ చేసిన స్టోరేజ్ సేవ్ మీ డబ్బులు కట్టాల్సి వస్తుంది, అన్ని విధాలుగా కట్టాల్సి వస్తుంది. అందుకే జాగ్రత్త అని చెప్తున్నాను. మీరు లోకల్ గా పెట్టుకుంటారు, లోకల్ ఎక్కడ పెట్టుకుంటారు అదైనా డౌన్లోడ్ చేసుకోవాలిగా. మీరు ఏం చేస్తారు, S3లో పెట్టుకొని యాక్చువల్ గా దాన్ని గ్లేషియర్ కి మూవ్ చేస్తాం, తర్వాత అర్థం అవుతుంది మీకు, డోంట్ వరీ. సో ఈ గార్డ్ డ్యూటీ ఇప్పుడు మనం సబ్నెట్ లెవెల్ లో పెట్టరాదా సార్? అది మీరు ఎక్కడన్నా పెట్టుకోండి. నేను VPC లెవెల్లో పెట్టాను. VPC లెవెల్లో పెడితే సబ్నెట్ లెవెల్లోకి వస్తుంది, దాని లోపల ఇంటర్ఫేస్ లెవెల్లో వెళ్ళిపోతుంది అనమాట. మీరు ఇక్కడ అనేబుల్ చేసుకోండి, ఆ పర్టికులర్ సర్వర్కి అసైన్ చేసుకోండి మీరు ఏమైనా ట్రబుల్ షూట్ చేయాలంటే. సో ఈ గార్డ్ డ్యూటీ అనేది ఏం చేస్తుందంటే ఈ క్లౌడ్ ట్రైల్ లాగ్స్, ఆ తర్వాత VPC లాగ్స్ ఇవన్నీ తీసుకొని అనలైజ్ చేసి మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, చూడండి ఫైండింగ్స్ వచ్చినప్పుడు ఇది చెప్తుంది అనమాట. ఇక్కడ ఏముంటుంది మీకు చూస్తే, వీళ్ళు కిందకు వచ్చామనుకోండి, ఓకే ఇక్కడ ఏదో వచ్చింది అనమాట, రూట్ క్రెడెన్షియల్ యూసేజ్ అని చూపిస్తుంది, కౌంట్ అని చెప్పి ఇక్కడ ఒకటి. సో ఇది లోపలికి వెళ్ళాను అనుకోండి, ఇదేమంటుంది, API డిస్క్రైబ్ నెట్వర్క్ ACLs as invoked using root and so IP అడ్రస్ చూపించేస్తుంది చూడండి. సో దీంతో పెద్ద ఇదేంటంటే ఇన్ఫర్మేషన్. అట్లా కాకుండా ఇక్కడ వార్నింగ్లు ఉంటాయి కొన్ని. ఆరెంజ్ వచ్చింది అనుకోండి, ఇది కొంచెం ఏదో వార్నింగ్ ఇస్తుంది. ఎందుకంటే 4 months బ్యాక్ ఏమైనా వస్తుందంటే ఇక్కడ చూస్తే మీరు API కామన్లీ యూజ్ టు డిస్కవర్ పర్మిషన్స్, ఓకే కిందకు వస్తే ఏం చెప్తుందంటే నువ్వు ఈ యాక్సెస్ కీ వాడారు, ఇది నేనే వాడింది దాంట్లో డౌట్ లేదు, ఎక్కడి నుంచి అంటే యునైటెడ్ కింగ్డమ్ నుంచి వచ్చింది, సో ఇట్స్ ఫైన్. అలా కాకుండా కొన్ని ఉంటాయి అనమాట, కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. సో పోర్ట్ ప్రోబ్ అన్ప్రొటెక్టెడ్ పోర్ట్ అంటే ఎవరు స్కాన్ చేస్తున్నారు అనమాట నెట్వర్క్ లో, నా దాంట్లో ఏమైనా ఓపెన్ ఉందా అని చెప్పి. సో కిందకు వచ్చామనుకోండి, పోర్ట్ ప్రోబింగ్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి, మడగాస్కర్. ఓకే, సో కాబట్టి ఇలా ఉంటాయి అనమాట. ఆఫ్రికా పక్కన ఒక చిన్న దీవి అనుకోండి, ఓకే అక్కడ నుంచి స్కాన్ చేస్తున్నారు. సో అంటే మీకు ఏమవుతుందంటే ఇంటర్నెట్ అంతా కూడా ఏదైనా వనరబిలిటీ దొరుకుద్దా అని స్కాన్ జరుగుతూ ఉంటుంది. యాక్చువల్లీ మనుషులు చేయట్లేదండి, బాట్స్ ఉంటాయి, బాట్స్ స్కాన్ చేస్తూ ఉంటాయి. ఏదన్నా మనకి ఈజీగా పాస్వర్డ్ ఏమన్నా ఉంటే అట్లా ఉన్నప్పుడు వాళ్ళు ఈజీగా బ్రేక్ చేసి వాళ్ళని వాడడానికి ట్రై చేస్తారు యాక్చువల్గా. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఏం చేస్తుంది, VPC ఫైండ్ అవుట్ చేస్తుంది. ఫ్లో లాగ్స్ ఏంటంటే గార్డ్ డ్యూటీకి ఇస్తుంది, గార్డ్ డ్యూటీకి తెలుస్తుంది అనమాట ఏం చేయాలి అని చెప్పి. ఓకే, సో ఇదండి మనకి నెట్వర్క్ ACLs యాజ్ వెల్ as సెక్యూరిటీ గ్రూప్స్ గురించి. సో రేపటి దాంట్లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి VPN గురించి డిస్కస్ చేస్తామండి. VPN అంటే మీ ఆఫీస్ ని ఏ విధంగా మనము క్లౌడ్ కనెక్ట్ చేసుకోవచ్చు. సో అంటే ఏంటి, ఇప్పుడు దాకా మనం పబ్లిక్ ఐపీలు వాడుతున్నాం కదా, పబ్లిక్ ఐపీలు వాడకుండా మనం ఏ విధంగా మనం చెయ్యొచ్చు అనేది వచ్చి మనం దీన్ని యూజ్ చేసుకొని చేస్తాం అనమాట. ఇది వాడుకొని చేస్తాం. ఓకేనా, అంటే VPN వాడుకొని చేస్తాము. అంటే ఏంటంటే నేను ఏం చేస్తానంటే రేపు నా దగ్గర ఒక డివైస్ ఉందండి, ఆ ల్యాబ్ మీరు చేయలేకపోవచ్చు. 2 types ఆఫ్ VPC ఉంది, 2 types ఆఫ్ VPN ఉంది. ఒకటి ఏంటంటే యాక్చువల్ గా రియల్ టైం VPN నేను చూపిస్తాను రేపు, అది కాకుండా పాయింట్ టు సైట్ VPN ఒకటి ఉంటుంది, ఆ రెండు కూడా రేపు చూస్తాం అనమాట. సో రేపటి ల్యాబ్ లో. ఓకేనా, సో నెక్స్ట్ ఏంటి, ఇక్కడికి వచ్చి నేను చేయాల్సింది ఈ గ్రీన్ VPC దగ్గరికి వెళ్ళి ఫ్లో లాగ్స్కి వచ్చి కిందకు వచ్చి ఉన్న ఫ్లో లాగ్ను కాస్త పీకేయడం అనమాట. సెలెక్ట్ చేసి డిలీట్ ఫ్లో లాగ్. సార్ ఫ్లో లాగ్స్ కి ఏదన్నా అంటే 1 GB స్టిక్ చేయొచ్చా సార్? నో డౌట్స్ అండి, ఎనీ క్వశ్చన్స్? సార్ ఇప్పుడు నా లాగ్స్ S3 స్టోరేజ్ లో S3 దాంట్లో స్టోర్ చేయాలని పెట్టుకుంటున్నాను. సో నా ప్రైవేట్ సబ్నెట్ లో ఉన్న సర్వర్స్ లాగ్స్ కూడా నేను క్యాప్చర్ చేయాలనుకుంటున్నాను. అలాంటప్పుడు ఓన్లీ యాక్సెస్ చేయడానికి మాత్రమే VPC ఎండ్ పాయింట్ క్రియేట్ చేస్తామా, లేదంటే లాగ్స్ అందరూ స్టోర్ చేయడానికి కూడా VPC ఎండ్ పాయింట్ క్రియేట్ చేయాలా? అసలు నాకు అర్థం కాదు, VPC ఎండ్ పాయింట్స్ కి ఫ్లో లాగ్స్ కి సంబంధం ఏంది నాకు అర్థం కాలేదండి. సపోజ్ ఇది VPC లెవెల్లో క్రియేట్ S3 బకెట్ అవుట్ ఆఫ్ VPC క్రియేట్ చేస్తాం కదా. సో ఆ లాగ్స్ అన్ని S3 లో స్టోర్ అవుతాయి. సో S3 లో స్టోర్ అవ్వాలంటే నా ప్రైవేట్ సబ్నెట్ లో ఉన్న సర్వర్ లాగ్, ప్రైవేట్ సబ్నెట్ లాగ్స్ S3 కి వెళ్ళాలనుకుంటున్నాను. అది అప్పుడు నాట్ గేట్వే నుంచి వెళ్ళి స్టోర్ అవుతాయా అక్కడ, లేదంటే డైరెక్ట్ గా నేను VPC ఎండ్ పాయింట్ క్రియేట్ చేస్తే అలాగ వెళ్తాయా అని?
మీకు ప్రైవేట్ సర్వర్ అయితే ఇంకా నాట్ గేటే ఉండాలా. బట్ ఏంటంటే మీకు క్లౌడ్ వాచింగ్ కూడా ఉంటుంది చూడండి. యాక్చువల్గా మనం ఎట్లా వాడతామంటే S3 వాడమండి. సర్వర్ లెవెల్లో లాక్స్ చేయాలంటే క్లౌడ్ వాచ్లో సపరేట్ ఒక క్లయింట్ అది వాడతాం అనమాట. దానికి మీకు ఎండ్ పాయింట్ క్రియేట్ చేసుకో మీ ఇష్టం. మీరు నాట్ గేట్వే ఉంటే త్రూ నాట్ గేట్వే వాడుకోవచ్చు, లేదంటే మీకు త్రూ ఎండ్ పాయింట్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం అనమాట. మీకు ఎలా చేయాలనుకుంటే అలాగా, అక్కడ రెస్ట్రిక్షన్ లేదు. నెక్స్ట్ క్వశ్చన్స్. సార్ మనం ఇక్కడ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసినప్పుడు మనం అన్ని ఇంటర్నెట్ గేట్వే అన్ని ఎల్లో 00 అని ఇచ్చేసినాము, కానీ లాస్ట్ మనం ఎక్కడ వెళ్ళినా కానీ సెక్యూరిటీ లెవెల్లో మనం మొత్తం ఆపేస్తాం కదా సార్, అక్కడ మనం మొత్తం డిసైడ్ చేస్తాం కదా సార్. దాని రౌటింగ్ టేబుల్ ఇస్ డిఫరెంట్ అండి. రౌటింగ్ టేబుల్ కి సెక్యూరిటీకి సంబంధం లేదు. రౌటింగ్ టేబుల్ అనేది ఏంది, మీరు మెయిన్ రోడ్ లాంటిది బేసిక్ గా. వేరే సెక్యూరిటీ గ్రూప్ అంటే పోలీస్ చెక్ పోస్ట్ లాంటిది యాక్చువల్గా, ఎవరు పోవచ్చు ఎవరు పోవద్దని. సో రౌటింగ్ టేబుల్ మీరు చెప్పాలి కంపల్సరీ, ఎందుకంటే రౌటింగ్ టేబుల్ అనేది మీ ఒక్క ఇన్స్టెన్స్ కే కాదు కదండి. మీకు ఆ VP షాప్ లో 100 ఇన్స్టెన్స్ ఉంటాయి, అన్నిటికీ అప్లికబుల్ అవుతుంది, అవునా? సో మీరు ఇండివిజువల్ గా ఒక సర్వర్ కి బ్లాక్ చేయాలనుకున్నప్పుడు అప్పుడు ఏం చేస్తారు, అప్పుడు సెక్యూరిటీ గ్రూప్ ఇవన్నీ వాడుకోవాలి. నేను ప్రైవేట్ ఐపీతో కనెక్ట్ చేస్తున్నప్పుడు కనెక్ట్ కాలేదండి నాకు. కనెక్ట్ కాలేదని ఏం లేదండి మీకు యాక్చువల్గా. ఓకే, ఒక్క నిమిషం అండి, ఒక్క ఫోన్, గివ్ మీ 1 minute. ఓకే, సో మీరు ఏది అడుగుతున్నారండి, ప్రైవేట్ సర్వరు? నేను ఒకటి పబ్లిక్ DNS డిసేబుల్ చేసి విత్ ప్రైవేట్ ఐపీతో కనెక్ట్ అయ్యారు కదా అన్న. అవును. అది నాకు కనెక్ట్ అవ్వడం లేదన్నా. ఎక్కడి నుంచి కనెక్ట్ అవుతున్నారు? మొత్తం నాట్ గేట్వే అన్ని క్రియేట్ చేశాక ఇంకొక సర్వర్ ప్రైవేట్ సర్వర్ అని క్రియేట్ చేశాను. అవును. దానికి డిసేబుల్ DNS పెట్టి ఊరికే EC2 యూజర్ అదరేట్ పబ్లిక్ ప్రైవేట్ సర్వర్ ఐపీ అడ్రస్ ఇచ్చాను. ఎట్లా కనెక్ట్ అవుతారు? మీరు పబ్లిక్ సర్వర్ నుంచి కదా కనెక్ట్ అవ్వాలి, బయట నుంచి కనెక్ట్ ఎట్లా అవుతుంది ప్రైవేట్ సర్వర్, ప్రైవేట్ ఐపీ? పబ్లిక్ సర్వర్ లో ప్రైవేట్ మీరు వినండి, ఫస్ట్ మీరు బేసిక్ గా సరిగ్గా ఫాలో కాలేదు ల్యాబ్, దట్ ఈస్ ఫర్ షూర్, ఓకేనా? సో ఫస్ట్ పబ్లిక్ సర్వర్, పబ్లిక్ సబ్నెట్, ప్రైవేట్ సబ్నెట్ రెండు క్రియేట్ చేశారా? చేశానన్నా. సో పబ్లిక్ సబ్నెట్ లో ఒక పబ్లిక్ సర్వర్ ఉండాలి, అంటే ఏంటంటే ఇంటర్నెట్ యాక్సెస్ ఉండాలి. మీ ఇంకో సర్వర్ ప్రైవేట్ సబ్నెట్ లో పెట్టారు, చేశారా? చేశాను. సో ఇప్పుడు తర్వాత మీరు ఏం చేయాలి, పబ్లిక్ సర్వర్ లోకి లాగిన్ చేసి అక్కడి నుంచి ప్రైవేట్ సర్వర్ SSH తీసుకోవాలి. అట్లా ట్రై చేశారా? అట్లా కనెక్ట్ అయిందన్నా. నిన్న మీరు పుట్టి ఓపెన్ చేసి EC2 యూజర్ అదరేట్ అని ఒకటి ఇచ్చారు చూడన్నా, ఐపీ ప్రైవేట్ ఐపీతో ఓపెన్ చేశారు. ప్రైవేట్ ఐపీకి మీరు కనెక్ట్ కాలేరండి, అదే చెప్తున్నాను, ఓకేనా? నాట్ గేట్వే అనుకుంటే ప్రైవేట్ ఐపీ ఎలా కనెక్ట్ అవుతారు? అలా కనెక్ట్ అవ్వాలంటే మీరు పబ్లిక్ సర్వర్కి వెళ్ళి పబ్లిక్ సర్వర్ నుంచే రావాలి, ప్రైవేట్ సర్వర్ తో బయట నుంచి కనెక్ట్ కాలేరు. సో ఐపీ అడ్రసింగ్ బాగా చదవండి. నాట్ గేట్వే ఎందుకండి, లోపల బయటికి పోవడానికి నాట్ గేట్వే, బయట నుంచి లోపల పోవడానికి నాట్ గేట్వే కాదు. సో మీరు ప్రైవేట్ సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే పబ్లిక్ సర్వర్ లో ఉన్న సర్వర్ కి లాగిన్ చేయాలి, అక్కడి నుంచి ప్రైవేట్ సర్వర్ కనెక్ట్ అవ్వాలి, లేదా రేపు చెప్పే VPN చూస్తే అప్పుడు అర్థమవుతుంది మీకు ఎలా కనెక్ట్ అవ్వచ్చని. అంతే తప్పితే నాట్ గేట్వే వెనక్కున్న ప్రైవేట్ సర్వర్ ని మీరు డైరెక్ట్ గా మీ ల్యాప్టాప్ నుంచి కనెక్ట్ కాలేరు. అందుకోసం మీరు ఏం చేయాలి, మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ పబ్లిక్ సర్వర్ లోకి లాగిన్ చేసి అక్కడి నుంచి ప్రైవేట్ సర్వర్ కి లాగిన్ చేయాలి. అదే నేను ఎక్స్ప్లెయిన్ చేసింది. ఓకే, సో ఎనీథింగ్ ఎల్స్ అండి? ఒక చిన్నదండి, లైక్ ఇప్పుడు ఇంటర్నెట్ గేట్వే ఉంది AWS లో, సిమిలర్ Azure లో ఇంటర్నెట్ గేట్వే అని ఉంటుంది. Azure లో లేదండి, నో. Azure ఇస్ డిఫరెంట్ కంప్లీట్ గా, దాని విషయం డిఫరెంట్ లేదు. ఎనీ క్వశ్చన్స్ అండి? తీరా నేను క్లోజ్ చేసే ముందు సార్ అంటారు, అందుకని అడుగుతున్నాను. ఎనీ క్వశ్చన్స్? చలో, see you tomorrow, same time guys, bye.